విశ్వాసంతో ముట్టుకోవడం వేరు. మనము దేవుని సన్నిధికి అలా రావాలి, విశ్వాసముతో ప్రభువుని తాకేటట్టుగా రావాలి. ఏదో అందరూ గుంపులో పడ్డట్టుగా మనం ఆయన మీద పడ్డం కాదు, కానీ ఆయన్ను ముట్టుకుంటే ఆయన ప్రభావం మన జీవితాల మీద ఎంతగానో కనిపిస్తుంది. మంచిది. ఈ దినం మనం 3వ బైబిల్ తరగతిలోకి ప్రవేశించాం. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనతో బోధించున్నట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానాన్ని కొనసాగించుకుందాం. కళ్ళు మూసుకొని తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కరుణామయుడా, మీ పాదములకు స్తోత్రములునైనా. మీ దయా దాక్షిణ్యాల వల్ల మేము బ్రతుకుచూ ఉన్నాము, కానీ మరొక దాని వల్ల కాదు తండ్రి. మరి ఒకసారి మమ్మను ప్రేమించి గత వారమంతటిలో దేవా మమ్మను కాపాడినందుకై స్తోత్రాలు. ఎంతో మంది ఎన్నో విధాలుగా అపాయాల వల్ల, కీడుల వల్ల, ఇదిగో ప్రమాదాల వల్ల జీవితాల్ని చాలించుకొని వెళ్ళిపోయారు. మేమైతే వారికంటే గొప్పవారము కాదు తండ్రి, కానీ మీ మెండైన కృపచేత మమ్మల్ని కాపాడినందుకై స్తోత్రాలు. తిరిగి ప్రార్థించిన మేరకు నైనా బైబిల్ తరగతికి తీసుకొని వచ్చినందుకై స్తోత్రాలు. మీ దైవదాసుని కూడా మా మధ్యలో ఉంచినారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీరే ఆదుకోవాలని వేడుకుంటూ ఉన్నాం. యవనస్తులను, పెద్దలను ప్రేరేపించి తీసుకొని వచ్చారు. ఇంకా మా ప్రియులు రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. అందరము కలిసి మీ సన్నిధిలో శ్రేష్టమైన మాటలు విని మేలు పొందుకునే కృపను దయచేయమని, ఒక్కొక్క బిడ్డను దీవించమని, నిలవన నన్ను మరుగు చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున ఈ మనవులను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మనం గత తరగతిలో రూతు గ్రంథ ధ్యానాన్ని ప్రారంభించుకున్నాం. రూతు గ్రంథములో 4 అధ్యాయాలు ఉన్నాయని, 84 వచనాల్లో ఒక మధురమైన కథలాగా అనిపించేటువంటి చరిత్ర గ్రంథం, 12 సంవత్సరాల చరిత్ర వ్రాయబడిన పుస్తకం రూతు అని మనం చూచాం. ఈ రూతు అనేటువంటి గ్రంథం కేవలం స్త్రీల కోసం రాయబడిన గ్రంథము కాదు అని, స్త్రీ పేరు మీద రాయబడిన పుస్తకమే గాని కేవలం స్త్రీల కోసం రాయబడిన గ్రంథము కాదు. ఈ గ్రంథం అందరికీ వర్తిస్తుంది అని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ గ్రంథములోని ముఖ్యాంశం ఏంటంటే దేవుని మహాకృప. ధర్మశాస్త్రం ప్రకారం రూతు ఎన్నటెన్నటికీ దేవుని సమాజములో చేరకూడదు అని శాసిస్తుంది ధర్మశాస్త్రం. కానీ దేవుని కృప చేర్చుకోమనింది, చేర్చుకుంది కూడా. రూతు యొక్క ప్రయాణం చివరికి యేసుక్రీస్తు వంశావళిలో చేరేంత వరకు వెళ్ళింది. మోయాబును విడిచిపెట్టింది. మోయాబు తర్వాత యూదా దేశములో కాలుబెట్టింది. యూదా దేశములో నుండి బెత్లెహేము అనేటువంటి ఆ పట్టణములో కాలుబెట్టింది, ఆ గ్రామములో. ఆ బెత్లెహేములో ఉండేటువంటి బోయజు పొలములోకి ప్రవేశించింది. ఆ బోయజు పొలములో నుండి బోయజు కళ్ళములోకి ప్రవేశించింది. ఆ కళ్ళములో బోయజు పాదాల దగ్గరికి ప్రవేశించింది. పాదాల దగ్గర ఉండే రూతు బోయజు హృదయంలోకి ప్రవేశించింది. ఆమె సత్ప్రవర్తన చూచి బోయజు హృదయములోకి ప్రవేశించింది. చివరికి బోయజు ఇంటిలోకి వెళ్ళింది. ఆ తర్వాత యేసుక్రీస్తు వంశావళిలో రూతు చేర్చబడింది. ఎంత చక్కటి ప్రయాణం అని విన్నాం. దాని తర్వాత మొదటి అధ్యాయములో మొదటి 5 వచనాలు చదువుకున్నాం.
మొదటి అధ్యాయాన్ని 2 మాటలతో విభజించుకున్నాం. ఆ 2 మాటలు ఏంటి? ప్రయాణము, రెండవది ప్రమాణం. అంతే. ప్రయాణము కనిపిస్తుంది. 2 ప్రయాణాలు. ఒక ప్రయాణం బెత్లెహేము నుండి మోయాబుకు చేసిన ప్రయాణం. రెండవ ప్రయాణం మోయాబు నుండి బెత్లెహేముకు చేసిన ప్రయాణం. ఒక ప్రయాణం ఏమి తీసుకొని వచ్చింది, ఇంకొక ప్రయాణం ఏం తీసుకొని వచ్చింది అంటే, మనం వేసే ప్రతి అడుగు కూడా మనం ప్రతిఫలాన్ని అనుభవించాల్సిందే. తప్పుడు ప్రయాణం చేసినా దాని ప్రతిఫలాన్ని నువ్వే అనుభవించాలి. సరి అయిన ప్రయాణం చేస్తే దాని దీవెనలు మనమే పొందుకుంటాం. కాబట్టి ప్రయాణాలు అన్నవి సక్రమంగా ఉన్నాయా లేదంటే సరిగాని ప్రయాణాలు ఉన్నాయా? సో ఒక కుటుంబం బెత్లెహేము నుండి మోయాబుకు వెళ్ళిన ప్రయాణం, దాని పర్యవసానాలు ఏంటి? మోయాబు నుండి బెత్లెహేముకు రావడం, దీని పర్యవసానాలు ఏంటి? మరి మన ఆత్మీయ ప్రయాణం ఎలా సాగుతుంది? మన ప్రయాణం, ఈ భౌతిక ప్రయాణంతో పాటు ఆత్మీయ ప్రయాణం కూడా సాగుతూ ఉంది. కాబట్టి సరైన ప్రయాణాలు చేయాలి అన్నది ఇక్కడ మనం నేర్చుకుంటాం. సరే, ఆ మోయాబుకు ప్రయాణములో వారు చేసిన తప్పిదాలు, అంటే ప్రయాణములోని తప్పిదాలు అని హెడ్డింగ్ పెట్టుకొని కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మొదటి ప్రయాణములో చేసిన తప్పిదాలు. ఈ ప్రయాణములో ఏమి తప్పులు జరిగినాయి? తప్పిదాలు. రైట్. సరే, మొట్టమొదటిగా 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు, ఎక్కడి నుండి? బెత్లెహేము నుండి. బెత్లెహేము నుండి అంటే ఏమర్థమవుతుందంటే, బెత్లెహేమును విడిచిపెట్టే, అంతే కదా అర్థమయ్యేది. ఎమ్మిగినూరు నుండి కర్నూలుకి పోయినానంటే ఏమర్థమవుతుంది? ఎమ్మిగినూరును విడిచిపెట్టి కర్నూలుకు వెళ్ళాను. అట్లాగే ఇక్కడ వీరు ఈ ప్రయాణం దేన్ని విడిచిపెడుతున్నారు? బెత్లెహేము నుండి వీరి ప్రయాణం కొనసాగుతుంది. యాక్చువల్గా ఎందుకు వీళ్ళు ప్రయాణమైపోతున్నారు అని ఒక మాట అడిగితే ఒక సింపుల్ ఆన్సర్ చెప్పి వెళ్ళిపోయింది. అదేంటి చెప్పండి? మీకు తెలియదా బెత్లెహేములో కరువు రాలేదా? కరువు వస్తే ఎలా ఉండాలి అని ఒక మాట అనేసి వెళ్ళిపోయింది. నిజానికి కరువు ఆ ఒక్క కుటుంబానికే రాలేదు, బెత్లెహేములో అందరికీ వచ్చింది. లాస్ట్ తరగతిలో మనం ఆలోచన చేశాం. ఏమని? అసలుకి బెత్లెహేము లేదా యూదా దేశం ఎటువంటిది అని బైబిల్లో రాయబడి ఉంది అంటే, పాడి పంటలకు కొదవలేని దేశమని, పండ్లు గాని పంటలు గాని సమృద్ధిగా ఉంటాయని, ఆ తర్వాత ఖనిజాలకు లోటు లేనిదని, ఇవన్నీ కరువు అనుకొనకుండా తినదగిన దేశం బెత్లెహేము. మరి ఇట్టి దేశంలో కూడా కరువు ఎందుకు వచ్చింది అని ఆన్సర్ చూస్తే, లాస్ట్ టైం మనం 3 ఆన్సర్లు చెప్పుకున్నాం. మొదటి ఆన్సర్ ఏంటంటే చెప్పండి. 1 శాపాల్లో ఒక శాపమే కరువు తెచ్చుకోవడం. దేవుని మాట వింటే ఆశీర్వాదాలు, దేవుని మాట వినకపోతే ఈ శాపాలన్నీ మీకు కలుగుతాయి అన్నాడు. సో దేవుని మాట వినకపోతే కరువు వస్తుంది. అది ఏ కరువైనా, ఆహార కరువైనా, ఆరోగ్య కరువైనా, ఆర్థిక కరువైనా,
ఆత్మీయ జీవిత కరువైనా ఏదైనా రావచ్చు. కాబట్టి దేవుని మాట వినకపోతే వస్తుంది. రెండవది కరువు ఎందుకు వస్తుందని విన్నాం? ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తే. దేవుడు ప్రతిదానికి ఒక క్రమాన్ని నియమించినాడు. దేహం ఉందనుకోండి, దేహము ఒక అవయవము కాదు, దేహములో ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నిటినీ నడిపించటానికి శిరస్సును పెట్టారు. కాబట్టి శిరస్సు చెప్పినట్టుగా అవయవాలని నడవాలి. ఏ అవయవము తన ఇష్టము చొప్పున తాను ప్రవర్తించిందనుకోండి, అది కరువుగాక ఏమొస్తుంది చెప్పండి? నేటి దినాల్లో కూడా ఒకే ఇంటిలో ఒకే రూఫ్ కింద ఉంటారు కానీ ఒకే విధంగా ప్రవర్తించారు. పిల్లలు ఒక దారి, తల్లిదండ్రులు ఒక దారి. ఆఖరికి కొన్ని స్థలాల్లో చూస్తూ ఉంటాం, తండ్రి ఒక చర్చికి వెళ్తా ఉంటే తల్లి ఒక చర్చికి, పిల్లలు మేము ఇక్కడికి వెళ్తాం. ఏమంటే మా ఇష్టం. ఏంటి ఇది? ఏం చెప్తుందంటే దీంట్లో కూడా ఎవరి ఇష్టాన్ని వారు నెరవేర్చుకుంటున్నారు. ఎవరి ఇష్టాన్ని వారు నెరవేర్చుకుంటే కరువు వస్తుంది. ఆ తర్వాత మూడవ కారణం, దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే కరువు వస్తుంది. మన జీవితాల్లో కరువు అనుకోనకుండా సమృద్ధి అనుభవించాలి అంటే ఈ మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట నష్టమైన కష్టమైన తూచా తప్పకుండా వినాలి. ఒకవేళ అనుసరించకపోతే బైబిల్ చదివినా విన్నా ఏమీ ప్రయోజనం లేదు. బైబిల్ తెరుస్తున్నాము అంటే దేవుని హృదయాన్ని ఓపెన్ చేస్తున్నట్టు లెక్క. ఆయన హృదయములో నుంచి ఒక తలంపు వచ్చిందంటే అది విన్న తర్వాత మనం ఆ తలంపును త్రోసివేసామనుకోండి, ఇంకా ఏం ప్రయోజనం పొందుకుంటాం? ఆ తర్వాత మన ఇష్టం కాదు, దేవుని ఇష్టమే నా జీవితంలో నెరవేర్చబడాలి అనుకోవాలి. మూడవది, పాపము చేయడానికి గడగడగడ వనకాలం. అది జీవితం అంటే. పాపము యొక్క పర్యవసానాలు అర్థమైన తర్వాత పాపం చేయడానికి వనకాల. అటువంటి జీవితమే శ్రేష్టమైన జీవితం. సరే, ఇప్పుడు వీరు బెత్లెహేమును విడిచిపెట్టారు అని రాసినాం కదా, దీనికి ఒక టైటిల్ ఇద్దాం. అదేంటంటే విడిచిపెట్టకూడని స్థలాన్ని విడిచిపెట్టడం. వీళ్ళు చేసిన మొదటి తప్పిదం ఏంటంటే విడిచిపెట్టకూడని స్థలాన్ని విడిచిపెట్టుట. స్థలాన్ని విడిచిపెట్టుట. విడిచిపెట్టకూడని స్థలాన్ని విడిచిపెట్టుట. ఇది మొట్టమొదట వీరు చేసినటువంటి తప్పు. విడిచిపెట్టడానికూడని ఆత్మీయ పతనానికి మొదటి మెట్టు. ఆత్మీయంగా దిగజారిపోవడానికి, ఆత్మీయ కరువుకి ప్రధానమైన మొదటి ప్రాథమిక సూత్రం ఏంటంటే మన జీవితంలో కొన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే ఇంకేముండదు. ఉదాహరణకి ట్రైన్లో ఫుల్గా జనాలు ఉన్నారు, కూర్చోడానికి కాదు కదా, నిలబడడానికి కూడా స్థలం లేదు. ఆ డోర్ దగ్గర ఆ పైన చేయి గట్టిగా పట్టుకొని నిలబడ్డాం, కాలు కదుపుతున్నాం, అటు ఇటు తిరుగుతున్నాం. నువ్వు దేన్నైనా విడిచిపెట్టు గాని ఈ పట్టుకున్న చెయ్యిని మాత్రం, దాని రాడ్ను మాత్రం వదిలిపెట్టకూడదు. పొరపాటున దాన్ని వదిలిపెట్టినాం అనుకోండి, ఆ రష్కి అందరూ తోసేసరికి కింద పడిపోతాం, ఇంకా ప్రాణాలు కూడా కష్టమే. దేన్ని వదిలినా మనకు ఆధారం అది వదిలితే ఇంక మనం బ్రతకం. అట్లాగే ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని విడిచిపెట్టుకోకూడనివి కొన్ని ఉన్నాయి. అవి విడిచిపెట్టడమే పెద్ద అవివేకం. అసలుకు బెత్లెహేము అనేది విడిచిపెట్టకూడని స్థలం. అటువంటి స్థలాన్ని విడిచిపెట్టడమే తమ ఆత్మీయ పతనానికి అది మొదటి కారణమయ్యింది. సరే, ఇప్పుడు సింపుల్ గా వాళ్ళు బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళారు అని అనుకుంటున్నాం. కానీ వాళ్లకు తెలియకుండా ఏమేమి విడిచిపెట్టారో తెలుసా?
బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళారు అని ఒక మాటతో అన్నాం గాని బెత్లెహేము విడిచిపెట్టి వెళ్ళుట ద్వారా ఏమేమి విడిచిపెట్టి వెళ్తున్నారో తెలుసా? వాళ్ళకు తెలియకుండా వాళ్ళు ఏమేమి విడిచిపెడుతున్నారంటే, నంబర్ 1, ఇప్పుడు బెత్లెహేముకు మోయాబుకు తేడా ఏంటి చెప్పండి? మోయాబు దేశానికి బెత్లెహేముకు మామూలుగా ఏమంటారంటే, బెత్లెహేము దేవుడుండే స్థలము. మోయాబును ఏమంటాం చెప్పండి? మోయాబును దేవుడు లేని స్థలం. బెత్లెహేమేమో దేవుడు ఉండే స్థలం, మోయాబేమో దేవుడు లేని స్థలం. అంటే ఇప్పుడు ఈ స్థలాన్ని విడిచిపెట్టి ఆ స్థలానికి వెళ్తున్నారంటే ఒక రకంగా ఎవరిని విడిచిపెట్టి వెళ్తున్నట్టు, అంతే కదా? కాబట్టి మొట్టమొదటి రాసుకోండి, దేవుడు. వీరు బెత్లెహేమును విడిచిపెట్టడం అంటే దాని వెనక దాగిన సత్యాలు ఏంటంటే, వీళ్ళు దేవుణ్ణే కాదనుకొని వెళ్తున్నారు. దేవుడినే విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఒక్క మాట, దేవునికి ఒక మనిషికి ఉండే సంబంధం ఏంటి ఎప్పుడైనా ఆలోచన చేశావా? చెట్టు కొమ్మను విడిచిపెట్టినా ఏం కాదు, ఆకులను వదిలిపెట్టినా ఏం కాదు, కానీ వేరును వదిలిపెడితే, చెట్టు వేరును వదిలిపెడితే 2 కొమ్మలు పోయినాయి అనుకోండి, ఏం ఇబ్బంది లేదు, మళ్ళీ కొమ్మలు పెరుగుతాయి, ఆకులు వస్తాయి, ఏమైనా చేయొచ్చు. కానీ తాను పెరగడానికి, ఎదగడానికి, తాను బ్రతకడానికి మూలం ఏంటంటే ఆ భూమిలో ఉండే వేళ్ళు. ఆ వేళ్లను గీన పట్టించుకోకుండా ఆ వేర్లను వదిలిపెడితే అసలుకి చెట్టు ఎంతకాలం బతుకుతుంది? అసలుకు దేవుడు మన ప్రాణాలకు మూలం. అసలుకు మనం బ్రతికి ఉన్నామంటే మూల కారణం ఏంటంటే దేవుడే. ఆయన వల్లనే మనం బ్రతుకుచున్నాం. మన బ్రతుకుకు మూలమైన వాడిని విడిచిపెట్టి వెళ్తే ఇంక అంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి? ఇంకా జీవితానికి నువ్వు ఏం పట్టుకుంటే ఏమి లాభం? నువ్వు ఎంత చదువు పట్టుకుంటే ఏమి లాభం? ఎంత ఉద్యోగాన్ని పట్టుకుంటే ఏమి లాభం? ఎన్ని కోట్ల రూపాయల ఆస్తిని పట్టుకుంటే ఏమి లాభం? ఏమి లాభం చెప్పండి? అసలైన వాడిని విడిచిపెట్టినప్పుడు నీ దగ్గర ఎన్ని ఉంటే ఏమి లాభం? అందుకే బైబిల్లో రాయబడి ఉంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ఆత్మను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అని. టాల్స్టాయ్ అనేటువంటి ఒక రచయిత చాలా నీతి కథలు రాసినాడు. అందులో ఒక నీతి కథ ఏంటంటే, ఒక రాజు తన జన్మదిన సందర్భముగా ఒక వ్యక్తిని లాటరీ ద్వారా సెలెక్ట్ చేసి, ఏ వ్యక్తి అయితే సెలెక్ట్ అవుతాడో ఆ వ్యక్తి ఒకరోజు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎంత స్థలాన్ని చుట్టుకుంటాడో ఆ స్థలం అంతా ఫ్రీగా ఇచ్చేస్తాను అన్నాడట. అందరు ఎదురు చూస్తున్నారు. ఆయన జన్మదినం రానే వచ్చింది. ఒక 3 రోజుల ముందుగా ఆ పట్టణంలో ఉండే వ్యక్తులందరి పేర్లు వేసి చీటీ చేసినారు, ఎవరికి వస్తుందో అదృష్టం అని. కానీ ఒక పేరు వచ్చింది. ఆ వ్యక్తిని అందరూ పొగిడినారు. ఆ బర్త్డే రోజు సూర్యుడు ఉదయిస్తూ ఉండగా ఆ వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. రాజు అన్నాడు, మళ్ళీ సూర్యాస్తమయమయ్యే లోపల నువ్వు ఎక్కడ స్టార్ట్ చేసినావో అక్కడికి తిరిగి రావాలి. తిరిగి వస్తే నువ్వు సంపాదించినటువంటి ఇదంతా నీ సొంతమవుతుంది అన్నాడు. ఇక చూడండి, ఆ వ్యక్తి రెడీ 1 2 3 స్టార్ట్ అని లోపల పరుగు ఎత్తినాడు. ఫస్టే ఒక అరగంట పరిగెత్తేసరికి దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరం పోయినాడు. పోయి వెనక్కి తిరిగి చూసేసరికి సుమారుగా 100-200 ఎకరాలు దాటుకున్నాడు. ఆ పొలం అంతా శభాష్ అనుకున్నాడు. ఒక్క అరగంటకే ఇన్ని ఎకరాల పొలం సంపాదించినావు, నీ అదృష్టం ఎంత గొప్పది అని. తరువాత ఇంకొక గంట కొంచెం వేగం తగ్గించి ప్రయాణం చేసినాడు. మరికొన్ని 100 ఎకరాలు చుట్టుకున్నాడు. అప్పుడు కొంచెం 11 అయింది, దప్పికయింది. మనసు ఏమనుకున్నాడంటే కొంచెం నీళ్ళు తాగుదామా అన్నాడు. కానీ తనలోనే అనుకున్నాడు, ఇది నీళ్లు తాగే సమయమా? నీళ్ళు తాక్కుంటుంటే సాయంత్రం మస్తుగా తాగొచ్చు, డ్రమ్ములు తాగొచ్చు. ఇప్పుడు నీళ్ళు తాక్కుంటా నిలబడి నీళ్ళు తాగుతుంటే తిరిగే పొలం తగ్గిపోదా? సంపాదించుకునే సమయంలో సంపాదించుకోరంటే ఏం రోజు తిరగవు కదా
అని అనుకున్నాడు. ఇంకా పరిగెత్తడానికి శక్తి లేదు. నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక 50 ఎకరాల మామిడి తోట కనిపించింది. అమ్మయ్య, దీన్ని చుట్టుకున్నామంటే చాలా పెద్ద ఆసామి అయిపోతాం అనుకున్నాడు. చుట్టుకున్నాడు. ఇంకా నాలుక మాటలు రావడంలే, చిన్నగా నురుగ్గాడుతా ఉంది. ఇక ఆ వ్యక్తి నడవడానికి కూడా శక్తి లేదు. ఇప్పుడైనా నీళ్లు తాగుదామా అనుకుంటే నీళ్లు తిండి కోసం ఆగే సమయం అయింది. ఏమట చేస్తున్నావు? నీళ్లు లేకపోతే సాయంత్రం తాగుతావు కదా, అంతలోనే అంత తొందర వచ్చిందా? పరిగెత్తరా, సంపాదించుకునే టైం. అట్లా చూసేసరికి మళ్ళీ ఒక 50 ఎకరాల జామ తోట కనిపించిందట. అరే, దాన్ని చుట్టుకోరా, మామిడి తోట ఏం కర్మ అంటే ఇప్పుడు మోకాళ్ళ మీద పడి నడిచినాడు. నడవడానికి శక్తి చాలక మోకాళ్ళంతా రక్తము కారుతా ఉంది. అదంతా గీలుకొని ఆ రాళ్ళు గీచుకొని అంత రక్తం కారుతా ఉంది. నోట్లో నురగా మొత్తానికి చుట్టుకున్నాడు. మధ్యాహ్నం 2 అవుతుంది. కడుపులో తిప్పుతుంది. ఇక ఆ మనిషిగా లేడు. అందరు శభాష్, వెరీ గుడ్, 2 గంటల కల్లా చాలా సంపాదించావు, ఎకరాల భూమి, మామిడి తోటలు, జామ తోటలు. ఇట్లా చూసేసరికి ఒక చిన్న చెరువు కనిపించింది. అమ్మయ్యో, ఈ చెరువు చుట్టుకున్నామంటే ఈ తోటలకి నీళ్లు కరువు లేకుండా ఉంటాయని ఇక భూమి మీద పడి పాకుతున్నాడు. అంత శక్తి లేదు. చిన్నగా పాక్కుంటూ దాన్ని చుట్టేసుకున్నాడు. చివరికి శభాష్, వెరీ గుడ్, ఒక్క రోజులో ఇంత సంపాదించినావని ఆ రాజు దగ్గరికి వస్తూ ఉన్నాడు, పాకుతున్నాడు. దేహంలో నీళ్లు మొత్తం లేదు, ఆ రక్తం కారుతా ఉంది. ఆ రక్తస్రావం అధికమైపోయింది. మాట రావడం లేదు. చివరికి పాక్కుంటూ వచ్చి ఆయన కాళ్ళ దగ్గర చేయి పెట్టినాడు. ఆ రాజు ఇట్లా తిప్పి చూసినాడు. ఆ క్షణమే ఆ వ్యక్తి చివరి శ్వాస ఆగిపోయింది. లాస్ట్ శ్వాస ఆగిపోయింది. ఆ వ్యక్తి ఇలా తిప్పాడు. అన్నాడు, ఈ వ్యక్తికి ఎంత పొలాలు ఇన్ని అక్కర్లేదు, 6 అడుగుల స్థలం చాలు, తీసుకొని వెళ్ళి పెట్టండి అన్నాడు. అప్పుడు ఏమైంది చెప్పండి? ఏమైంది? ఏది ప్రాముఖ్యం? ఒక వ్యక్తి జీవితం ఇదేనా ఆలోచన చేసేది? అంటే చదువు కోసం దేవుణ్ణి వదిలిపెడదామా? ఉద్యోగం కోసం దేవుణ్ణి వదిలిపెడదామా? ఆస్తి కోసం దేవుణ్ణి వదిలిపెడదామా? పని కోసం దేవుణ్ణి వదిలిపెడదామా? దాన్ని వదులుదామా, దేవుణ్ణి వదులుదామా? వీళ్ళు ఆఖరికి కరువును బూచిగా చూపించి బెత్లెహేము దాటుకొని వెళ్తున్నారు అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి వదిలి వెళ్తున్నారు. ఒక్క మాట చెప్తున్నాను, ఒక మనిషి దేవునికి దూరం అవుతున్నాడు అంటే వాని పతనం స్టార్ట్ అయ్యింది అని అర్థం. దేవునికి దూరం అవుతున్నాడు అంటే ఆ వ్యక్తి జీవితం ఇంకా పతనావస్థకు దారితీస్తుంది. ఎందుకంటే మన ప్రాణానికి మూలం, మన క్షేమానికి ఆధారం అటువంటి దేవుణ్ణి వదిలిపెడితే చూడండి, కొన్ని వచనాలు మనం ఒక మాట చూద్దాం. చూడండి, అది ఏంటంటే 52వ కీర్తన 7వ వచనం చూద్దాం. చూడండి, 52వ కీర్తన 7వ వచనం. 52వ కీర్తన 7వ వచనం చదవండి ఒకరు. 52:7. దేవుణ్ణి దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మికయుంచి తన చేతులు బలపరుచుకొనువాడు వీడే అని చెప్పుకొనుచు వాని చూచి నవ్వుదురు. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ వ్యక్తికి దేవుడే దుర్గంగా ఉన్నాడు, దేవుడే కంచె ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి ఏం చేసినాడంటే ఈ కంచెను పడగొట్టుకొని ధన సమృద్ధి అనే కంచెను వేసుకున్నాడు. వీడు ఏం చేసినాడంటే నీకు దేవుడు దుర్గంగా ఉండాలనా, ధనము దుర్గంగా ఉండాలనా, రెండింటి మధ్య తనకలాడుతున్నాడు. దేవుడు దుర్గంగా ఉన్న వ్యక్తి ఆ దుర్గాన్ని పడగొట్టి తన చుట్టూ ధన సమృద్ధి అనేటువంటి దుర్గాన్ని పెట్టుకున్నాడు. కానీ బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో ప్రభు ఒక మాట అన్నాడు, అటువంటి ధనవంతునితో నా ప్రాణమా నీకు అనేక సంవత్సరాలకు సంపాదించాను, తినుము త్రాగుమంటే దేవుడు అన్నాడు వెర్రివాడా అన్నాడు, యూ ఫూల్ అన్నాడు.
కారణం ఏంటంటే నువ్వు అనేక సంవత్సరాల గురించి ఆలోచన చేస్తున్నావు. ఈ రాత్రి నీ ప్రాణము నేను తీసుకుంటున్నాను. ఇవి సిద్ధపరిచావు కదా, కొట్లు సిద్ధపరిచావు, ధాన్యం బస్తాలు సిద్ధపరిచావు. ఇవి ఎవని వగుతాయి? ఎవని వగును? దేవుణ్ణి పక్కన పెట్టి దేహాన్ని సిద్ధపరచుకుంటున్నావు. ఈ దేహము ఎవనిదగును? ఆస్తి ఎవనిదగును? ఇల్లు ఎవనిదగును? నీ సంపాదన ఎవనికి చెందును? ఆలోచన చేయండి. యూ ఫుల్ వెర్రివాడైపోయినాడు. దీని అర్థం ఏంటంటే దేవుణ్ణి దుర్గంగా ఉంచుకోవాలి గాని డబ్బును దుర్గంగా పెట్టుకుంటావా? దేవుణ్ణి ఎరిగి వాక్యం ఎరిగిన వాళ్ళం కూడా మనం డబ్బు కోసమే ఆ డబ్బును చుట్టుగా పెట్టుకొని ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటామా? దేవుని ద్వారాన ప్రాణానికి మూలము డబ్బా, ప్రాణానికి మూలము దేవుడా? డబ్బును వదిలిపెడదామా, దేవుణ్ణి వదిలిపెడదామా? దేవుణ్ణి వదిలిపెట్టి డబ్బు దగ్గరికి వెళ్దామా, డబ్బును వదిలిపెట్టి దేవుని దగ్గరికి వెళ్దామా అని ఈరోజు ఈ కుటుంబం పతనావస్థకు దారి తీయడానికి కారణం ఏంటంటే విడిచిపెట్టకూడని స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. అందులో బెత్లెహేమును విడిచిపెట్టిందంటే దాని అర్థం ఏంటంటే బెత్లెహేములో దేవుడు ఉన్నాడు, మోయాబులో దేవుడు లేడు, జీవము గల దేవుడు లేడు. మోయాబు యొక్క దేవత కెమోషు అనే దేవత, అది నిజమైన దేవుడు కాదు. కాబట్టి దేవుణ్ణి వదిలిపెట్టడమే వాళ్ళ ఆత్మీయ పతనానికి కారణం. కాబట్టి ఒక వ్యక్తి భద్రంగా ఉండాలి అంటే దేవుని చుట్టూ, మన చుట్టూ వేసిన కంచెలోనే బతకాలా. దేవుడు ముఖ్యంగాని మిగతావి ఏవి ముఖ్యం కాదు. అన్నిటికీ మూలకారకుడు దేవుడే. మన ఆరోగ్యానికి, మన క్షేమానికి, మన ప్రాణానికి, మన సమస్తానికి. ఇంకా అటువంటి దేవుడిని వదిలిపెడితే ఇంకా మన జీవితం ఏం బాగుపడుతుంది చెప్పండి? చెప్తుంటాం కదా, చిన్నప్పుడు 2 కొంగలు కథలో ఒక తాబేలు ఫ్రెండ్షిప్ ఉంటే కొంగలు అడిగి, మేము ఈ చెరువు నుంచి వెళ్ళిపోతున్నాం, నీళ్ళు అయిపోయినాయంటే తాబేలు కూడా అనింది, నేను కూడా మీతో పాటు వస్తానని. ఎట్లా వస్తావు, నీకు రెక్కలు లేవు కదంటే, సరే ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేస్తే అంటే అప్పుడు కొంగలు ఆలోచన చేసి ఒక కర్ర తెచ్చి ఆ కర్ర 2 కొనలని 2 కొంగల నోట్లో పెట్టుకొని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాయి. నేను మళ్ళీ చెప్తున్నాము, మేము ఆకాశంలో ఎగురుతుంటాం, పొరపాటున చెప్తున్నా, నోరు దీన్ని మాత్రం వదిలిపెట్టాం. నీకు ఏమన్నా గాని ఇది వదిలిపెట్టినావంటే ఇంక ఏముండదు, మళ్ళీ చెప్తున్నాను అనింది. పైన ఆకాశంలో ప్రయాణం చేస్తుంటే ఈ తాబేలుకు చాలా విచిత్రంగా ఉంది. ఒక స్థలానికి పోయేసరికి పిల్లలు కేకలేస్తున్నారు ఈ సన్నివేశాన్ని చూసి. చుర్రి కొంగలు తాబేలు పోతున్నాయి అంటుంటే ఈ తాబేలుకు డౌట్ వచ్చింది, ఏంటికి పిల్లలు ఇట్లా అరుస్తున్నారు అని అడుగుదామని నోరు తెరిచింది. ఏమి పిల్లనాయలు ఇట్లా అరుస్తున్నారని. అంతే, నోరు అట్లా తెరవడం, డామ్ అని కింద పడ్డాం. అంటే జీవితంలో కొన్ని ఎప్పుడు విడిచిపెట్టకూడనివి కొన్ని ఉంటాయి. ఎప్పుడు కూడా అలా విడిచినామంటే అయిపోయాక జారిపోతాం. మళ్ళీ చెప్తున్నాను, దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో మనం విడవకూడదు. అసలు సంగతి ఇక్కడే. దేన్నైనా విడిచొచ్చు గాని ఆఖరికి భక్తులు ప్రాణాన్ని కూడా విడవడానికి ఇష్టపడ్డారు. నా దేవుణ్ణి నేను విడవను గాని ఆఖరికి నా ప్రాణాన్ని విడిచిపెడతాను. ఎందుకంటే దేవుణ్ణి విడిచి ప్రాణాలతో ఉండేదానికంటే దేవుణ్ణి కలిగి ఉండి ప్రాణాలు పోగొట్టుకోవడమే మేలు. ఏం చేస్తాం ప్రాణంతో ఉండి? దేవుడు లేని ప్రాణం నాకెందుకు? కాబట్టి షడ్రకు మేషక బెదనుగొన్న వారు సైతం మాకు దేవుడు ముఖ్యమయ్యా, ఆ దేవునికి మొక్కకుండా ఈ జీవము లేని దానికి మొక్కి బతికేదానికంటే కూడా జీవము గల దేవుణ్ణి కలిగి ఉండి అగ్నిగుండంలో సావడమే మంచిది అనుకున్నారు. అందుకే ఇట్లా కొంతమంది ధన సమృద్ధి చేత దేవుణ్ణి వదిలిపెట్టేవారు ఉన్నారు. అంటే వారికి దేవుడి కంటే ధనమే ముఖ్యము. ఒక 100 రూపాయలు మిగులుతాయి అంటే దేవుణ్ణి కూడా పక్కన పెట్టే ఉంది అటువంటి మనస్తత్వం. నీ క్రియను బట్టి దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు. నీకు నా మీద ఎంత ఉంది, ఎంత ప్రేమ ఉంది, నువ్వు నన్ను ఎంతగా ఇష్టపడుతున్నావు,
ధనము దగ్గర నేను లెక్క లేకుండా పోయినా కదా నీ దగ్గర, నీకు ధనము దుర్గంగా ఉంది కానీ నేను దుర్గంగా లేను. రెండవ వచనం చూడండి, ఒక వచనం ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదవండి, 17వ అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి ఏమవుతాడంట? ఎవడు శాపగ్రస్తుడైతాడు తెలుసునా? దేవుని మీద నుండి నా హృదయం పక్కకు మళ్ళిందనుకోండి, అదే అసలు కారణం. మొదటి వీళ్ళు ఎందుకు దేవుని దగ్గర నుండి బయట పోయినారంటే వీళ్ళకు ధనాన్ని బట్టి. ఈ క్రింద ఎవరిని బట్టి అంటే నరులను బట్టి, శరీరులను బట్టి. నరులు, శరీరులు అంటే తోటి మానవుల కోసం దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకోవడం. నాకు వీళ్ళు ఉన్నారు, దేవుడు లేకపోయినా పర్వాలేదు. ఇది కూడా శాపానికి మూలం. ఒకటి దేవుణ్ణి విడిచిపెట్టడం, ధనం వల్ల కొంతమంది దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఉన్నారు. నరులు, శరీరులను, మనుషులను ఆధారం చేసుకొని. అందుకే బైబిల్లో రాయబడి ఉంది, రాజులను నమ్ముకుంట కంటే ఎవరు నమ్ముకుంట కంటే రాజులను నమ్ముకుంట కంటే కూడా. ఒక రాజు అన్నాడమ్మా, యెహోవా సహాయం చేయనిది నేనెక్కడి నుండి నీకు సాయం చేస్తాను తల్లి అన్నాడు. కరువు కాలంలో తట్టుకోలేక వేరే వాళ్ళు ఎవరు సాయం చేయలేదని డైరెక్ట్ రాజు దగ్గర పోయి అడుగుదామని రాజుని అడిగింది. అయ్యా సాయం చేయమన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, నేను కూడా మారుబేరగానేనమ్మా, నేను సాయం చేయాలన్నా ముందు నాకే నుంచి రావాల సహాయం? దేవుని దగ్గర. దేవుడు నాకు సాయం చేయలేకపోతే నేను ఇక్కడే సాయం చేస్తాను అంటే, ఈ మారుబేరగాళ్ళని నమ్మేదానికంటే ఓనర్ నమ్ముకోవడం మంచిది కాదా? ఎందుకు మనుషుల్ని ఆధారం చేసుకొని దేవుడి నుండి తొలగిపోతావు? ఇదొక కారణం. ఒక వచనం చదవండి, 16వ కీర్తన 4వ వచనం. 16వ కీర్తన 4వ వచనం. 16వ కీర్తన 4వ వచనం చదవండి. యెహోవాను విడచి వేరొకరిని అనుసరించు వానికి అంతే. ఒకవేళ దేవుని వాక్యాన్ని నమ్మే వ్యక్తి అయితే ఈ కుటుంబానికి శ్రమలు విస్తరించటానికి అసలు కారణం ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టడమే. ఇదే మన పతనానికి తొలిమెట్టు. నువ్వు దేన్నైనా విడిచిపెట్టు, చదువునైనా విడిచిపెట్టు, ఉద్యోగాన్నైనా విడిచిపెట్టు, బాగా బతుకుతావు, ఏం ఇబ్బంది లేదు. కానీ దేవుణ్ణి విడిచిపెడితే నీకు శ్రమలు స్టార్ట్ అయినట్టే లెక్క. ఇంకా చాలా మందికి ఇది అర్థం కావడం లేదు. చదువు పేరు చెప్పి, ఉద్యోగాల పేరు చెప్పి, వాటి పేరు చెప్పి, వీటి పేరు చెప్పి, నాకు టైం లేదండి, నేను దేవుని దగ్గర కూర్చోలేనండి. లాస్ట్కి ఏ స్థితికి వచ్చినారంటే నిమ్మలంగా కూడికలో కూర్చొని అలవాటు కూడా లేకుండా పోయింది. పెళ్ళిళ్ళప్పుడు కొంచెము లేట్ అయినా, ఏమండి ఎంతసేపు 1 దాటిపోయా, పెళ్లి పత్రికలు అక్కడ ఎంతసేపు కూర్చున్నావు కొట్టించుకోవడానికి? వారం బట్టలు కొనేటప్పుడు బట్టల షాపులో ఎంతసేపు కూర్చున్నావు? ఎంతసేపు? ఉదయం నుంచి సాయంత్రం వరకు. మరి దేవుని సందులో వివాహం జరిగేటప్పుడు ఒక అరగంట వాక్యం వినలేరా? ఒక అరగంట సేపు ప్రశాంతంగా వాక్యం విని ఓపిక లేదా? అంటే అంతకన్నా ఇది అంత తక్కువనా? పెళ్లి కార్డులు కొట్టించుకునే దానికి ఉపయోగించిన సమయము కంటే, వీడియోలు తీసుకునే సమయము కంటే, దాని సమయము కంటే, ఆఖరికి దేవుని సందులో కూర్చోలేక ఏంటండి ఎంతసేపు అండి అయిపోచేసేయండి. రాను ఇట్లా తయారైపోయినారు. ఒక చోట ఒక ఇంట్లో ఒక ఆమె నమ్ముకుంది, ఆమె ఒక్కతే ప్రభుని నమ్ముకుంది, వాళ్ళంతా అన్యులు. ఆమె చనిపోతే ముసలామె. వాళ్ళు అన్నారు,
అయ్యా వాక్యము చెప్తూ ఉంటే మాకెంతో ఆనందంగా ఉంది, ఇంకా కొంచెంసేపు చెప్పండి అయ్యా, రాత్రి ఏం చేస్తాం వింటాము అని అంటా ఉంటే ఇంకో చోటుకి వెళ్తే ఆడంతా దేవుణ్ణి ఎరిగినట్టే కనిపిస్తుంటారు. మరి పాటలు అట్లా ఒక్క 20 నిమిషాలు వాక్యం చెప్పినాయంట, చాలండి ఏం చెప్పినారు కానీ, ఏం గంటలు గంటలు చెప్తే చచ్చిపోయినా బతికొస్తుందే, ఎందుకు మా తలకాయ తింటాం, 5 నిమిషాలు చెప్పాలా ఆమె అనాలా, ఇంకా గంటలు గంటల కొద్ది చెప్తుండవు, ఇంకా రాత్రి పూట ఏమి. అది రాత్రి పూట ఊకొండకుండా అందరూ కూర్చుంటే వాక్యం చెప్తుంటే ఈయన అంటున్నాడు, మళ్ళీ ఇల్లు చర్చి పోయే వాళ్ళే, బైబిల్ చేత పట్టుకునే వాళ్ళే, ఇంత అక్కరకు రాకుండా పోయిందా వాక్యం. ఒక అన్యుడు అంటున్నాడు, అయ్యా చెప్పండి అయ్యా వాక్యం బాగుంది, మా మనసులకు నెమ్మదవుతుంది, ఎంతసేపు అని చెప్పండి, రాత్రి ఊకనే ఉంటాం కదా. వాడంటా ఉంటే మందిరానికి వచ్చే వ్యక్తులు ఏమి ఎంతసేపు చెప్తావా, చెప్తే చచ్చిపోయినాడు లేచి వస్తాడు అనుకుంటున్నావా, ఓ చెప్పినావులే ఇంకా జాలి అంటూ ఉంటే, ఇది మనకు దేవుని వాక్యం మీద ఉండే ప్రేమ. కారణం ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నాను, దేన్నైనా వదిలిపెట్టొచ్చు కానీ దేవుణ్ణి వదిలిపెట్టడమే శ్రమలకు మూల కారణం. అందుకే భక్తుని తీర్మానం చదవండి, ఒకటి కీర్తనల్లోనే ఒక మాట చదవండి, 2వ సమూయేలు గ్రంథం 22:22 చూడండి. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 22:22 చూడండి. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, అది చూడండి, భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడను కాదు. ఈ ఒక్కటి మనకు కూడా ఉండనివ్వండి, ధైర్యంగా చెప్పండి, నేను నా దేవుణ్ణి విడువను, నేను విడువను, నా దేవునికి నేను ఎట్టి పరిస్థితుల్లో దూరము కాను. దూరం అవుతున్నావు అంటే అయిపోయి ఎండిపోవడం ప్రారంభిస్తాము. నువ్వు పచ్చగా కలకల్లాడాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీళ్లకు దగ్గరగా ఉండు. నీళ్లకు దూరంగా ఉన్నావంటే చిన్న చిన్నగా ఎండిపోవడం స్టార్ట్ అవుతుంది. వీళ్ళు అనుకుంటున్నారు మేము బెత్లెహేమును మాత్రమే వదిలిపెట్టి వెళ్తున్నామని. బెత్లెహేము మాత్రం వదిలిపెడుతున్నారంటే దాని వెనక అర్థం ఏంటంటే బెత్లెహేము దేవుడు ఉండే స్థలం, దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్తున్నావు అని అర్థం. నంబర్ 2, రెండవది, వీళ్ళు ఏం వదిలిపెట్టి వెళ్తున్నారో తెలుసా? మనమేమనుకుంటున్నాం, బెత్లెహేమును మాత్రమే అనుకుంటున్నాం, కానీ వీళ్ళు ఏం వదిలిపెట్టి వెళ్తున్నారు అంటే చూడండి, ద్వితీయోపదేశకాండం రెండవది ద్వితీయోపదేశకాండం 23:3 చూడండి. 23:3 ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం చూడండి. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. ఒక మాట, ఇది ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో ఉంది. ఇది దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ. ఏం ఆజ్ఞ అంటే అమ్మోనీయుడు గాని మోయాబీయుడు గాని దేవుని సమాజంలో చేరకూడదు. వాళ్ళే చేరకూడదంటే మనం చేరొచ్చునా? చేరకూడదు. అంటే ఒక యూదుడు, ఇశ్రాయేలీయుడు, దేవుని బిడ్డ, దేవుని లేని ప్రజల మధ్యకు వెళ్ళకూడదు. ఇది దేవుని ఆజ్ఞ. అలా వెళ్ళకూడదని తెలిసి కూడా నేను వెళ్తున్నాను అంటే దేన్ని వదిలిపెట్టి వెళ్తున్నాను? కేవలము దేవుణ్ణే కాదు, ఏం వదిలిపెట్టి వెళ్తున్నట్టు లెక్క? దేవుని ఆజ్ఞలు. దేవుని ఆజ్ఞలు. రెండవది, వీళ్ళు ఏమిటిని వదిలిపెట్టి వెళ్ళిపోయినారు? ఎలీమెలెకు కుటుంబం అంటే ఒకటి దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయినారు, రెండవది దేవుని ఆజ్ఞలను వదిలిపెట్టి వెళ్ళారు. దేవుని ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు. దేవుడు ఆజ్ఞలు మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఇవ్వలేదు. దేవుని ఆజ్ఞలు మన క్షేమం కోసమే. చాలా సందర్భాల్లో ఆజ్ఞలు వేరే వాళ్ళకి అర్థం కావేమో కానీ మనకన్నా అర్థం కాకపోతే ఎట్లా? కొన్ని ఆజ్ఞలు ఎట్లుంటాయంటే చూడడానికి అంత అర్థం కాదు.
నిన్న దైవదాసులు చెప్తుంటే అర్థమైంది. ఏంటి తెలుసునా? ఒక చోట సౌలుకి ఏమని ఆజ్ఞాపించినాడు? అమాలేకీయులను కనికరము చూపకుండా స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా ఎవరినైనా కత్తి చేత ఏం చేయమన్నాడు? నిర్మూలము చెయ్యన్నాడు. ఈ మాట పట్టుకొని మీ దేవునికి కనికరం ఉందా? చిన్నపిల్లల్ని కూడా అట్ట చంపమంటాడా? ఆడళ్ళను కూడా అట్ట చంపమంటారా? ఏదో యుద్ధం చేసే వాళ్ళని చంపితే చంపండిలే. పిల్లల్ని కనికరం లేకుండా ఇట్లా చంపితే ఇదేం దేవుడబ్బా? కనికరం లేకుండా కనికరము లేకుండా అంటే, ఇప్పుడు ఒక మాట, నీకు ఓ చోట తేలు కనిపించింది. తేలుతో పాటు మరికొన్ని తేలు పిల్లలు కూడా చుట్టూ ఉన్నాయి. ఏం చేస్తావు? తేలును చంపి తేలు పిల్లలు జోబులు వేసుకుంటావా? పాపం సన్న పిల్లలు. తేలు పిల్లలు ఏం చేసినాయి? తేలంటే కుడుతుందిలే, ఈ తేలు పిల్లలు ఏం చేసినాయి అని జోబులు వేసుకో. పెద్ద తేలును చెప్పుతో కొట్టినట్టుగానే చిన్న తేలు పిల్లల్ని కూడా చెప్పుతో కొట్టే చంపుతారు. ఇందులో కనికరం అనే ప్రశ్న లేదు. ఈ చిన్నవే పెద్దగా అవుతాయి, పెద్ద తేళ్ళు అవుతాయి. కాబట్టి దేవుని ఆజ్ఞల్లో పొరపాటు లేదు. దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి వెళ్తున్నావు అంటే ఇంకా మనము దేవుడు గీచిన గీతను దాటుకొని పోతున్నట్టు లెక్క. ఒక గీత మన చుట్టూ గీసినాడు అనుకోండి ఒక వ్యక్తి, దేవుడు ఆ వ్యక్తి చుట్టూ ఇట్లా గీత గీసినాడంటే అర్థం ఏంటంటే, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే క్షేమంగా ఉంటావు, దాటి రావద్దు అని. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? ఈ గీతను చెరిపేసుకొని బయటకు వస్తున్నాడు. బయటికి వస్తే దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టే కదా. అందువల్ల ఈ కుటుంబము మోడుబారిపోవడానికి కారణం ఏంటంటే, ఏం విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే కేవలం బెత్లెహేమునే కాదు, దాని వెనక ఉండే ఉద్దేశాలు ఏంటంటే, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళింది, ఆ దేవుని ఆజ్ఞలు కూడా కాదనుకొని వెళ్ళింది. దేవుడు చేరకూడదంటే మేము పోతాం, దేవుడు వెళ్ళకూడదంటే మేము పోతాం, చూడకూడదంటే మేము చూస్తాం, చెయ్యకూడదంటే మేము చేస్తాం. ఇంకా దానికి ఎవరేమంటారు? నీ క్షేమం కొరకు దేవుడు గీత గీస్తే దాన్ని దాటి వెళ్తానంటే ఎవరేం చేస్తారు చెప్పండి? దేవుని ఆజ్ఞలను పెడచెవిన పెట్టి దాటుకొని వెళ్ళినారు. ఒక వచనం చదవండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. 7వ అధ్యాయము 19. బాగా వినండి. నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడచి ఇతర దేవతలను అనుసరించి నమస్కారము చేస్తే పెళ్ళగించి చాలు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేవునికి మందిరం ముఖ్యమా, మాట వినడం ముఖ్యమా? దేవునికి బలి ముఖ్యమా, మాట వినడం ముఖ్యమా? ఏది దేవుడు కోరుకుంటాడు? సౌలు విషయంలో అదే జరిగింది. సౌలా, దేవుని మాట వినుట కంటే దహన బలులు అర్పించుట వల్ల నీ దేవుడు సంతోషిస్తాడని నువ్వు అనుకుంటున్నావా? మాట వినడం ముఖ్యమా, కానుక ఇవ్వడం ముఖ్యమా? మాట వినడం ముఖ్యమా, పండుగ చేయడం ముఖ్యమా? ఏది ముఖ్యం అనుకుంటున్నావు? సౌలుతో చెప్పిన మాట, సమస్తాన్ని నిర్మూలన చెయ్యంటే బాగా బలసినటువంటి పొట్టేండ్లను ఎద్దులను ఇవి పక్కన పెట్టినాడు. బలహీనమైన వాటిని చంపేసినాడు. మామూలు వ్యక్తులు చంపేసినాడు. అగగు రాజునేమో ప్రాణముతో నిలబెట్టినాడు. సమూయేలు రానే వచ్చినాడు. దేవుని మాట ఆజ్ఞ అనుసరించినావా అన్నాడు. చేసేసినాను అన్నాడు. చేసేసినాను అంటే మరి అరుపులేంటి ఎట్లా అరుస్తున్నాయి అన్నాడు. ఓహో అవేం చేసినాయి? అనవసరంగా బాగా బలంగా ఉన్నాయి కదా, బాగా ఉన్నాయి కదా అని
దేవునికి బలికి పనికొస్తాయని తీసిపెట్టినా అన్నాడు. అంటే దేవుని పేరు చెప్పి అసలుకి దేవుని కంటే ముందు వీళ్ళకి కన్నుబడింది దాని మీద. మనుషులు ఎంత విచిత్రమైన వాళ్ళంటే దేవునికి ఇస్తున్నామని చెప్పి ఎంత భక్తి చూపిస్తుంటారో. పండగల రోజు చూడండి, కర్రీ పండగ రోజు ఏం సంఖలో పెట్టుకుని పోతుంటారు, ఏంటి ఆ ఊరి బయటికి పోతుంటారు, ఎదురైతుంటారు. ఏం పట్టుకొని కోళ్ళు ఏటికంటే దేవునికి వస్తారు. ఏమి ఇచ్చేస్తారడా? తలకాయ. ఏ తలకాయ? కోడి తలకాయ. మరి పొట్టేలుగు వస్తే అదే ఇవ్వాలి కదా, పద్ధతే కదా. పొట్టేలుగు వస్తే ఏమి ఇస్తారు చెప్పండి? తలకాయ ఇయ్యరు. పొట్టేలు ఇచ్చినప్పుడు కాళ్ళు ఇచ్చేస్తారు. కోడిని కోసినప్పుడేమో తలకాయ ఇచ్చేస్తారు. పొట్టేలు కోసినప్పుడు తలకాయ ఇయ్యరు. చూడండి, తలకాయ కూడా వాళ్ళకి కష్టమవుతుంది ఎన్నికే ఎబ్బో అని 4 కాళ్ళు అవి తీసాడు పడేసేస్తారు. అంటే దేవుడు అంటే ఇట్టోడా? ఇదా నువ్వు నేర్చుకున్నది? దేవునికి అబ్బో మేము ఇది తీసినామంటే దేవుని పేరు చెప్పి వండుకొని తిన్నిగా రానిగా జతైనారు. ఇంతలా బలిసేటట్టు చేసి దేవుని మాట వినమంటే వినేది లేదు, కానీ దేవునికి ఇడిసినా ఏమి ఇడిసినావు? సౌలుతన్నాడు, అయ్యా నీ బలి ఎవనికి కావాలయ్యా? దేవుడు చెప్పిన మాట నిర్మూలన చేయమంటే నిర్మూలన చేయకపోతే ఏం లాభం? అందుకే చూడండి, దేవుని ఆజ్ఞలు గినను ప్రేమిస్తే నీ జీవితం పచ్చగా కలకల్లాడుతుంట. దేవుని ఆజ్ఞలు కట్టడలు నీ ఇష్టపూర్వకంగా దాటుకొని వెళ్ళినావు అంటే నీ పతనానికి నువ్వే కారణం, ఎవరు కాదు. ఈ కుటుంబం ఎంత పచ్చగా ఉండిందండి, భర్త భార్య 2 కొడుకులు, ఇంతకంటే ఏం కావాలా? అటువంటి కుటుంబం 3 వారి 3 విధవరాన్లు ఆ ఇంట్లో మిగిలితే ఎట్లుంటుంది చెప్పండి? కారణం ఏంటంటే దేవుణ్ణి వదిలిపెట్టి ముందుకు పోయినారు, దేవుని ఆజ్ఞలు కూడా పెడిచేవిని పెట్టినారు. నేటి దినాల్లో మనకు వాటి మీద మనస్సుందా? అసలుకి దేవుని ఆజ్ఞలు కట్టడలు మనకు తెలుసా? తెలిస్తే మనం క్షేమంగా ఉంటాం. ఇది 2వది, కట్టడలు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. 3వది, ఆమె నయోమి కుటుంబం దేన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే సహవాసమును వదిలిపెట్టి వెళ్ళిపోయింది. బెత్లెహేము విడిచిపెట్టడం అంటే కేవలం ఒక్క బెత్లెహేమే కాదు, దాని వెనక ఏమేమి విడిచిపెట్టి వెళ్తుందో చూడండి. దేవుణ్ణి వద్దనుకొని పోతుంది, దేవుని ఆజ్ఞలను పెడచేపెట్టి వెళ్తుంది, తర్వాత ఇంతవరకు ఉండే సహవాసాన్ని పోగొట్టుకొని పోతుంది. ఇంతవరకు దేవుని ప్రజలతో ఆమె సహవాసం ఉంది. ఈ రోజు ఏం చేస్తుందంటే ఆ సహవాసాన్ని కాదనుకొని వెళ్తుంది. బైబిల్లో సహవాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. చాలా మంది, ఒక దైవ సేవకుడు ఒక అనుభవాన్ని ఇలా వివరించినాడు. ఒక వ్యక్తి రైల్వేలో పనిచేస్తాడు, ఆయన ఉద్యోగం. సహవాసాన్ని క్రమంగా వచ్చేవాడు, కుటుంబం చాలా పచ్చగా ఉండేది, క్రమం తప్పకుండా దేవుని పని కూడా చేసేవాడు. అటువంటి వ్యక్తికి ఒకరోజు ఒక ఆఫర్ వచ్చింది. పలాని స్టేషన్లోకి నువ్వు పనిచేస్తే 3,000 రూపాయలు అదనంగా నీకు అలవెన్స్ కింద వస్తుంది అంటే ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడట. ఆ స్థలములో ఎటువంటి సహవాసం గాని, దేవుని వాక్యం గాని, సేవకుడు గాని ఎవరూ లేని స్థలం. అప్పుడు ఈ విషయము ఈయనకు తెలిసింది. అన్నగారు, మీరు ఏదో ట్రాన్స్ఫర్ అప్లికేషన్ పెట్టుకున్నారట పలానా స్థలానికి. అవునన్నా, అక్కడికి పోతే 3,000 రూపాయలు అలవెన్స్ ఎక్కువ వస్తుందట. ఎక్కువ వస్తుందంటే మరి అక్కడ చూసినావా, అక్కడ ఏమి సహవాసం లేదంట, తర్వాత సరిగా వాక్యము లేదంట, అక్కడికి వెళ్తే ఎలా ఉంటే అవన్నీ ఏమవుతుందిలేనా, మనమే మొదలు పెట్టొచ్చు, మనమే ఒక సంఘాన్ని స్టార్ట్ చేయొచ్చు, దాని ఏముంది, మనం ఇట్లే ఉంటే ఎట్లా అంటే ఈయన ఎందుకో మనస్సంతా బాధపడి ఏడ్చినాయంట. బ్రదర్, ఎందుకో నిన్ను వదిలిపెట్టుకోవడం మాకు ఇష్టం లేదు, ఈ సహవాసంలో ఇంత సంతోషంగా ఉండేవాడివి, ఇంత ఆనందంగా ఉండేవాడివి, ఇంకోసారి ఆలోచన చేయంటే, ఏం ఆలోచన చేసలేదులే బ్రదర్, మేము డిసైడ్ చేసుకున్నాం, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో 3,000 రూపాయలు అంటే చిన్నది కాదు కదా, ఇదే పని అక్కడ చేసిన 3,000 రూపాయలు ఎక్కువ వస్తుందంటే.
అలా దాటుకొని అందరు కలనీళ్లు పెట్టుకుంటున్నా గాని సహవాసాన్ని వదిలిపెట్టుకొని అందరిని వదిలిపెట్టి దాటుకొని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన 2 సంవత్సరాలకి ఎంత నష్టపోయినారంటే అంత నష్టపోయినారంట. ఇక ఆ క్షణం ఆయన పిలిచి ఏడ్చి, మీరు ఆ రోజు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి చెప్పారు బ్రదర్, కానీ నేను సహవాసాన్ని కాదనుకొని వెళ్ళిపోయినాను. నా కుటుంబం, నా పిల్లలు చాలా నష్టపోయినారు. నా కొడుకు చిన్నప్పుడు సండే స్కూల్లో బాగా ఎదిగేవాడు. అక్కడ ఇటుకు వచ్చిన తర్వాత అది దూరమైనాడు. వాడు అన్ని అలవాట్లు నేర్చుకున్నాడు. వాని జీవితం అట్లా నాశనం అయిపోయింది. నా కూతురు, ఆమె చేయరాని పని చేసి ఆమె వెళ్ళిపోయింది. అసలుకి నా కుటుంబం అంతా ఎండిపోయింది, వాడిపోయింది. దీనికి కారణం ఏంటంటే నేను సహవాసాన్ని కాలదనుకున్నాను అని. ఈమె కూడా, నయోమి కుటుంబము కూడా, ఆ సహవాసం బెత్లెహేములో ఎంతమంది దేవుని ప్రజలు ఉన్నారు చెప్పండి. దేవుని మందిరం ఉంది, సహవాసం ఉంది, వాక్యం ఉంది, దేవుని సేవకుడు ఉన్నాడు. ఇన్నిటిని వదిలిపెట్టుకొని నేటి దినాల్లో మనుషులు చూడండి, ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, ఇల్లు తీసుకునేటప్పుడు ప్రయారిటీ దేనికి ఇస్తాను తెలుసిన? మీరు ఎందుకు ఈ స్థలంలో ఇల్లు తీసుకున్నారు అంటే, ఒకటి మా పిల్లలకి బడికి పోవడానికి దగ్గర ఉంటుందని తీసుకున్నాము. రెండవది నంబర్ 2, ఎందుకు మీరు ఇక్కడ తీసుకున్నారు అంటే, మేము డ్యూటీకి పోవడానికి, ఉద్యోగానికి పోవడానికి దగ్గర ఉంటుందని తీసుకున్నాము. రెండవ కారణం. మూడవ కారణం, మీరు ఎందుకు ఇట్లా తీసుకున్నారంటే ఏదో కారణాలు చెప్తారు. ఒక్కరన్నా దేవుని సహవాసానికి, మందిరానికి దగ్గర ఉండాలని మా ఆశ అని తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఎట్లుంటారు చెప్పండి? నాకు అందుబాటులో ఉండాలా, దేవుని ప్రజల మధ్యలో ఉండాలా, దేవుని సేవకుడు అందుబాటులో ఉండాలా, దేవుని వాక్యం అందుబాటులో ఉండాలా, వాక్యంతో హెచ్చరించేవారు ఉండాలా, నన్ను గద్దించేవారు ఉండాలా, నన్ను హెచ్చరించేవారు ఉండాలా. అటువంటి కోరుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎంత దూరం పోతే అంత మంచిది, సగాలు లేకుండా. అప్పుడు నన్ను అనేవాడు ఉండడు కదా. అట్లా వీళ్ళు సహవాసాన్ని దాటుకున్నారు. సహవాసం అంటే ఏమేమి దాటుకొని వెళ్ళినారు తెలిసిన? ఇందులో వీరు ఏమైందంటే, ఒక మాట చూడండి, సహవాసంలో ఏమేమి చూడొచ్చు అంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథం చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24:18. 24:18. 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 18. చాలా మాట పట్టుకోండి. యెహోవా మందిరమును విడిచి అన్నాడు. ఏం విడిచిపెట్టి వెళ్తున్నారు వీళ్ళు చెప్పండి? సహవాసం అంటే మందిరమును విడిచి. మందిరమును విడిచి. మందిరం క్రొత్త నిబంధన సత్యములో సంఘం. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నిన్ను రక్షించుకున్న తర్వాత మళ్ళీ నేను వచ్చేంత వరకు ఈడే ఉండని పెట్టినాడు. మనం పిల్లల్ని ఎప్పుడన్నా కానీ డ్యూటీ పోయేటప్పుడు ఏం చేస్తాను తెలుసిన? సాయంత్రం నేను వచ్చేంత వరకు ఇంట్లోనే ఉండరా, మళ్ళీ నేను వచ్చేటప్పుడు తీసుకుపోతాను అంటాడు. దేవుడు కూడా ఏం చెప్పినాడంటే మనల్ని, నేను మళ్ళీ వచ్చేంత వరకు నువ్వు ఎక్కడ ఉండాలా? మందిరములో ఉండాలా. మందిరము ఎందుకు తెలుసిన? మందిరము ఏం చేస్తుందంటే, సంఘము గాని మందిరము గాని మనల్ని రూపాంతరపరుస్తుంది. మీరు చూడండి, అన్ని పురుగుల కంటే అసహ్యాన్ని కలిగించే పురుగు పేరు చెప్పండి ఒకటి. గొంగలి పురుగు. చూడగానే మనసు చిముక్కు అంటది. బొచ్చు బొచ్చు పెట్టుకొని ఇట నడుస్తా ఉంటే తగిలితేనే ఇంకా కొంతమంది భయపడి గట్టి కూడా అరుస్తారు. అంత భయంకరమైన గొంగలి పురుగు. ఆ గొంగలి పురుగు చివరికి ఏమైతుంది తెలుసిన? రంగురంగుల అందమైన సీతాకోచిలకగా మారుతుంది. గొంగలి పురుగు టు సీతాకోచిలక కావాలంటే మధ్యలో ఒక స్టేజ్ ఉంది. ఏం స్టేజ్? ఆ గూడు. ఆ గూడుని ఏమంటామంటే పరిభాషలో ప్యూపా దశ అంట. ప్యూపా, గూడు దశ. గొంగలి పురుగు యువతల చూడండి, గొంగలి పురుగు ఇది గూడు. యువతల గొంగలి పురుగు, యువతల సీతాకోచిలక. గొంగలి పురుగు ఎట్లుంటది? అసహ్యంగా
చూడ్డానికి ఇకారంగా విచిత్రంగా ఉంటుంది. యువతలకు వచ్చేసరికి రంగురంగుల సీతాకోచిలక. ఈ మార్పు ఎక్కడ జరిగింది? గూడులో జరిగింది. ఈ ప్యూపా అనే దశలో తన రూపాన్ని ఏం చేసింది? మార్చుకుంది. మనల్ని కూడా దేవుడు రక్షించుకున్నప్పుడు మనం ఎటువంటి వాళ్ళమో తెలుసా? ఇట్లాంటి వాళ్ళమే. ఎటువంటి వాళ్ళము? గొంగలి పురుగు లాంటి వాళ్ళం. మన రూపము అసహ్యమే, మన మాటలు విచిత్రమే. లోకములోంచి తీసినప్పుడు ఎట్లా తెలుసా? మనము ఇట్లే ఉన్నాం. కానీ మందిరములో మనల్ని ఉంచిన తర్వాత, మందిరములో ఈ గూడులో మనం ఏం చెందుతుంటాం చెప్పండి? రూపాంతరం. మనం ఏం చేస్తాం? తెలియకుండానే రూపం మారుతుంటది. మన ఆలోచనలు మారుతాయి. ఈరోజు ఒక ప్రసంగం విన్నాం, అబ్బో నేను ఎట్టి పరిస్థితుల్లో నా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఒక్క తలపు మనసులో పడింది అనుకో ఈరోజు ప్రసంగం, ఇంకా నీకు అది నిన్ను మారుస్తుంది. ఇంకొక రోజు ఇంకొక మాట, ఇంకొక రోజు ఇంకొక మాట. ఈ గూడులో ఉన్నంత కాలం నీ ఆలోచనలు మారుతుంటాయి, నీ ప్రవర్తన మారిపోతుంటుంది. ఒకరోజు కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు దేవుడు ఇష్టపడి అందమైన సీతాకోచిలకగా మారిపోతావు. ఇట్టటి మందిరాన్ని వదిలిపెడితే మన రూపం ఏడ మారుతా చెప్పండి? ఈ లోకంలో ఎక్కడైనా మన రూపాన్ని మార్చుకునే స్థలం ఏదైనా ఉందా చెప్పండి? ఎక్కడైనా కానీ ఒక మనిషి, ఒక దుర్మార్గుడైన వ్యక్తి, ఒక అందవికారమైన వ్యక్తి, ఎవరైనా సరే ఒక దేవుడు ఇష్టపడే వ్యక్తిగా మారాలి అంటే ఆ మారే స్థలం ఎక్కడుంది అంటే ఈ ప్రపంచంలో అది దేవుని సంఘమే, దేవుని మందిరములోనే. అటువంటి మందిరాన్ని వదిలిపెడితే మనం ఎప్పుడు మారుతాం చెప్పండి? మన మాటలు ఎప్పుడు మారుతాయి? మన ఆలోచనలు ఎప్పుడు మారుతాయి? ఇంత సులభంగా వదిలేస్తావా సంఘాన్ని? ఇంత సులభంగా దాటుకుంటావా? ఇంత సులభంగా సహవాసాన్ని వదిలిపెడతావా? వెళ్ళిపోతూ ఒక రాయి వేసిపోయేది. బెత్లెహేమును వదిలిపెడుతూ ఒక కారణం చెప్పిపోయింది. ఎవరు? నయోమి ఏమనింది? కరువు వచ్చింది, పోతాండ. అట్లాగే సహవాసానికి దాటుకున్న ప్రతి ఒక్కరు చెప్పేది ఒకటే, ఆయన వల్ల నేను రావడంలే, ఆమె నన్ను ఇట్లా నింది నేను రావడంలే, లేకుంటే బాగొస్తుంటే ఈడు నన్ను మొన్న చూసి ఇట్లా అన్నాడు, గుర్రు అన్నాడు, నాకు మొన్న పాట ఇయ్యలే, నాకు ఇది ఇయ్యలే, అందుకే అంటే యాదొక రాయి వేయడం పోవడం అంతే. మరసంగ బూరు అనమాట. పోయేటప్పుడు ఏదో ఒక రాయి వేయడం, సహవాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. చివరికి ఎవరు పాడైపోతారంటే ఇదే కారణం. నేను మళ్ళీ చెప్తున్నాను, మందిరమును విడవడం అన్నటువంటిది పెద్ద వివేకం. దేవుని ప్రజలు ఉండదగిన స్థలం ఏంటంటే ఆయన మందిరమే. ఈ మందిరం మనల్ని రూపాంతరపరుస్తుంది. ఈ మందిరం ఏంటంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, పుట్టిన బిడ్డకి తల్లి ఒడి ఎట్లాంటిదో కొత్తగా నమ్మిన బిడ్డకు దేవుని మందిరం అలాంటిది. మీరు బాగా చూడండి, పుట్టిన బిడ్డ తల్లి ఒడిలో ఎంత వెచ్చదనం, ఎంత సంతోషంగా ఉంటుంది చూడండి. ఆ బిడ్డ ఆ తల్లి చెయ్యి తాకితే చాలా ఒళ్ళో ఎన్ని సుగుణాలు ఉంటాయంటే అన్ని ఉంటాయి. అది పోగొట్టుకుంటే ఆ బిడ్డ ఎట్లుంటుంది చెప్పండి? అందుకే చూడండి, మీరు బాగా మన పిల్లలు చూడండి, బయట కొంతమంది ఇట్లా వీపుకు కట్టుకొని అడుక్కునే వాళ్ళు ఉంటారు. రైల్వే స్టేషన్లో పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని దించితే గుండ్రాలు లెక్క ఉంటారు. మన పిల్లలు అంతా ఎన్ని తాపినా, చెప్పినాను కదా, హెల్త్ కోసం హార్లిక్స్ దాపుతారట, మైండ్ కోసం మాల్టోవా, బాడీ కోసం బూస్ట్. ఇన్ని తాగినా ఈయనకి మాత్రం నాకు ఊపిరి లేదు అన్నట్టుగానే తిరుగుతుంటాడు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ బిడ్డను దాదాపు 5 ఏళ్ల వరకు గట్టిగా తల్లి ఒళ్ళోనే పెట్టుకొని తిరుగుతారు. కానీ మన కర్మ ఏంటంటే పుట్టినప్పుడే ముసలి బ్యాచ్ తయారవుతారు ఎత్తుకనికే. ఆయమ్మ దగ్గర పడుకోబెట్టే నేను ఎత్తుకుంటా నీ ముసలి కంపు తగలడానికే. కొంచెం పిల్లల దగ్గర ఉండాలి కదా, తల్లి ఒళ్ళో ఉండాలి కదా. ఈ ముసలి అదే పనిగా ఉంటారు, నేను ఎత్తుకుంటా ఉండని అమ్మా, కొన్నాళ్ళ తర్వాత ఎత్తుకుందులే. ఆ తల్లి కౌగిలి బిడ్డకు అవసరం కదా. నా పుట్టినప్పటి నుంచి వేరు చేస్తే ఇంక ఏం బిడ్డ తల్లి కౌగిలి ఉంటుంది చెప్పండి? ఆ వెచ్చదనం అది ఎక్కడ దొరకదు. కోడిపెట్ట గుడ్ల మీద 21 రోజులు అట్లా వెచ్చదనాన్ని కలిగిస్తే ఆ గుడ్డులో నుంచి ఏమొస్తుంది? అంత ప్రభావం ఒడి, తల్లి ఒడి.
తల్లి ఒడి, ఆ ఒడికి దూరం చేస్తే అందుకే బిడ్డలు ఇంకా దానికి తోడు ఇంకా చదువులు వచ్చాయి. వాడు నడుస్తుంటే అయిపోయా తీసుకుపోయి ఆడబడేసి వస్తారు. ఇంక ఈ ఆడ ఎత్తుకునేదేడా, భుజం మీద మోసుకునేదేడా? ఎప్పుడన్నా మోసుకొని తిరుగుతున్నారా? అందుకే మనకు ఆ పిల్లనాయనలకు ఏమి లేవు. కళ్ళల్లో నీళ్లు కూడా రావు. మీ నాయన చచ్చిపోయినారంటే పూడ్చిపెట్టండి, నేను రాలేను, అమెరికాలో ఉన్నా అంటాడు. కారణం ఏంటంటే ఏమన్నా ఉంటేనా ఒరే మీ నాయనలంటే ఏం, మా నాయన అయితేనే ఎన్నడన్నా సీమిడి తీసినాడా? ఎన్నడన్నా ఒక్కనాడన్నా ఎత్తుకున్నాడా చెప్పు? ఎప్పుడన్నా ఒక్కనాడన్నా? ఆ అనుబంధాలు ఏర్పడాలంటే ఇది మందిరము కూడా తల్లి ఒడి అనుభవం అంట. ఇది మందిరం. ఒక బిడ్డ, పుట్టిన బిడ్డకు తల్లి ఒడిలో ఎంత సౌఖ్యంగా ఉంటుందో ఒక విశ్వాసికి మందిరము అటువంటి అనుభవం. మళ్ళీ కూడా చెప్పిన కదా, ఇంకొకటి ఏంటంటే ఇది విడిది గది అని చెప్పిన నేను. మందిరం ఎటువంటి చెప్పండి? పెళ్లి కూతురు విడిది గదిలో ఏమైతుంది? అలంకరించుకొని సిద్ధపడి రేపు వివాహానికి పెళ్లి కూతురై వస్తుంది. విడిది గదిలో ఏం చేసుకోవాలా? తల దూకోవాలా, మొహం కడుక్కోవాలా, డ్రెస్ వేసుకోవాలా. అట్ట కాకుండా లేచినట్టుగా లేచి స్నానం చేయకపోతే యా చేస్తావా అని ఎంట్రుకలు దూకోమంటే ఏం దూకుంటావు అందిపా అని అట్లే స్టేజ్ మీదకి నడుచుకుంటూ వచ్చింది అనుకో, ఆ జనాలు దిక్కులు చూస్తారు, పెళ్లి కొడుకు పారిపోతాడు. వా తండ్రే, ఈ మనిషి ఎవరు, నేను సూర్యులు అయ్యమ్మని అంటారు. మీరు పెళ్లిళ్ళు అందరి కళ్ళు పడేది పెళ్లి కూతురు మీదనే, ఎందుకంటే అత అలంకరిస్తారు. అలా అలంకరించే గదిని ఏమంటారు చెప్పండి? విడిది గది అంటారు. దేవుడు కూడా మనల్ని వివాహం చేసుకోబోతున్నాడు పరలోక రాజ్యంలో, గొర్రెపిల్ల వివాహం. ఆ వివాహంలో ఈ వధువు ఎట్లుండాలని దేవుడు కోరుకున్నాడు. ఈ వధువు ఎట్లుండాలా? సంఘ వధువు. మనల్ని అడగండి, పెళ్లిడు వచ్చిన ఎవరే నీకు పెళ్లి చేయబోయే అమ్మాయి ఎట్లుండాలరా అని. ఎన్ని చెప్తాడంటే సన్నగా ఉండాలి సార్, తీగ లెక్క ఎర్రగా ఉండాలా. ఈడు చూస్తేనా ఈయనకి ముఖమే లేదు, వీడు మాత్రం కోరికలు ఇన్ని ఉన్నాయి. మరి దేవుడు ఎట్లా కోరుకోద్దా? తన వధువు ఎట్లుండాలా? కీర్తన గ్రంథం రాయబడింది, ఈ రాజు నీ ప్రభువు, నీ రాజు అతడు నీ సౌందర్యమును. దేవుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? నా సంఘము మత్స ఉండకూడదు, డాగు ఉండకూడదు, కలంకం ఉండకూడదు, నేను చేసుకోబోయే నా వధువు ఇట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇవి ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు సిద్ధపడాలి కదా విడిది గదిలో. ఏం చేయాలా? పెళ్లి కుదురు లేస్తేనే అద్దం కాడికి రావాలి. అద్దం కాడికి వచ్చి సరి చేసుకుని మొహం గడుపుకోవాలి. అద్దం కాడికి రావడం అంటే దేవుని మందిరములు ఏముంటుంది? దేవుని వాక్యం అనే అద్దము ఉంటుంది. మనం వచ్చినామంటే అద్దంలో చూసుకుంటాం, మనం ఏమేం తప్పులు చేస్తున్నామో తెలుస్తుంది. పోయేటప్పుడు క్షమాపణ అడిగి ప్రభువా క్షమించను అనే విషయంలో నేను తప్పు చేసినాను సరి చేసుకుంటాం. అందం వస్తుంటది రాదా చెప్పండి? ఇన్ని సంవత్సరాల పాటు మందిరములు ఉంటే మన రూపం మారిపోయి దేవుడు ఇష్టపడే వధువుగా మారిపోతాం. మనం రంగురంగుల సీతాకోచిలకగా బయటికి రావాలి అని మందిరములో పెడితే మందిరాన్ని విడిచిపెట్టిపోతుండవంటే ఇంకా నువ్వు ఎట్లా బాగుపడతావో చెప్పండి. నేటి దినాల్లో మనుషులు అన్నిటికీ విలువ ఇస్తుండారు. చిన్న చిన్న దాంట్లకు కూడా గంటల కొద్దీ గడుపుతాడు. మందిరంలో ఒక గంట కూర్చోడానికి శాత కాదు. గంట మందిరం దేవుడు పెట్టింది ఈ స్థలంలో మనల్ని. ఈడ ఉండం యాడో లోకంలో బస్ స్టాండ్లో బజార్లో కూడా తిరుగుతాడు. అంత అవసరం అని చెప్పండి? అంత అవసరమా? ఏది అవసరం చెప్పండి? నేను మందిరంలో ఉంటే మారతానా, లోకంలో ఉంటే మారతానా? ఎందుకు నీ ఆలోచనలు మారలేదు? ప్రభు నమ్ముకున్నావు గాని ఎక్కడన్నా వచ్చింటేనా? కుదురు కూర్చొని వాక్యం వినింటేనా? వినం. ఎట్లా మారతాను చెప్పండి? అందుకే మందిరమును విడువడం అది దౌర్భాగ్యం. వీళ్ళు చేసిన తప్పేంటంటే బెత్లెహేములో మందిరాన్ని విడిచిపెట్టి మందిరము లేని మోయాబు పోతే ఎవడుంటారు చెప్పండి? సహవాసం. ఎవరు నిన్ను గద్దిస్తాడు? ఎవరు వాక్యం చెప్తారు? ఎవరు చేయకూడదని ఎవరు ఏం చెప్తారు చెప్పండి? ఇంకా జీవితాలు ఎట్లా బాగుపడతాయి? అందుకే ఆ నెహెమ్యా గ్రంథంలో ఒక తీర్మానం ఉంది కదా, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టాం. అది తీర్మానం. అట్లా ఉండాలి. మీరేమన్నా విడిచిపెట్టుకోండి. చాలా మంది ఇంటికి బంధువులు వస్తే మందిరానికి రారు. ఇది ఒక పెద్ద దౌర్భాగ్యం. ఏ ఇంటికి రాలేదంటే బంధువులు వచ్చినారు. ఏ బంధువులు వస్తే రాకూడదా?
ఇంకొక ఆయన ఎందుకు రావాలంటే చాలా పని ఉంది అంటారు. నేను ఒక మాట అంటాను, పని ఉండే మాట నేను పని పని, మందిరం మందిరమే, దేని పని దాంది, కైసరికి. నేను ఒక మాట అడుగుతాను, పని దండిగా ఉందని తినడం మానేసినావా? దండిగా ఉందిలేరా ఒరిగోసేది, ఏం తిన్నావులంటే ఆ పని పని అన్నా, ఇది అయినాకనే దాని కథ దాంది, దీని కథ దీంది, ఇది ఎట్లా వదిలిపెడతావు? పని ఇందేన్నావు కదా, మరి పని అంటే తినడం ఆపేసి పని చేయాలి కదా. లే దీని కాడ మాత్రం దీందే దాన్ని. నేనేమంటానంటే పని పనే, మందిరం మందిరమే. ఎస్, దేని ఇంపార్టెన్స్ దానికి ఇవ్వండి. పని ఉందని చెప్పి మందిరాన్ని ఆపుకుంటావు, పని ఉందని తిండిని ఆపుకో. ఇది మన జ్ఞానం, మన వివేకం. ఎప్పుడు ఉంటుంది చెప్పండి? సత్యంత కాలం పని ఉంటుంది. పని లేనిది ఎప్పుడు చెప్పండి? అంటే ఏ పని పాట లేకపోతే మందిరానికి రావాలన్నా అదే నీ ఉద్దేశం? నో. పని ఉన్నా గానీ నీ పని కోసం నీ టైం ఉపయోగించుకో, దేవుని మందిరం కోసం దేవుని టైం. ఇది బ్యాలెన్స్ లైఫ్ అంటే. బ్యాలెన్స్ లైఫ్ అంటే దేని కోసం ఏ సమయం వాడాలో దాన్ని వాడుకో. నీ పని కోసం నువ్వు వాడుకుంటావో వాడుకో, ఆ పని ఉందని దీన్ని మానకూడదు. అది తెలివైన విశ్వాసి యొక్క జ్ఞానం. అంతేగాని పని ఉందంటే అందరికి పని ఉంటుంది. రేపొద్దున మన జీవితాలు మారడం లేదు, ఆఖరికి మన ఇంట్లో వాళ్ళే మనం ఇష్టపడలేదు. తెలుసు కదా, నయోమి అన్ని పోయినా గాని వద్దంటున్నా గాని నయోమి వెంట రూత్ వచ్చింది. నీ దేవుడే నా దేవుడు అనడానికి కారణం ఏంటంటే నయోమి బ్రతుకు అట్లాంటిది, సాక్ష్యం. అత్తను వెంబడించిన కోడలు ఎక్కడ చూడం ఈ లోకంలో, అందులోను మన దేశంలో ఎక్కడ ఉండదు. మన దేశంలో అత్తా కోడలకి పాము ముంగీసకున్నట్టు ఉంటుంది. పాము ఎందుకో గానీ మన ఇండియన్ కల్చర్లో అట్లా అత్తా కోడలంటే పాము ముంగీసనే. ఒక్క అత్తన్న కోడల గురించి మంచిగా చెప్తాదంటే చెప్పదు. కానీ అమ్మను వదిలిపెట్టి అత్త వెంట వచ్చిన రూత్ అంటే ఆమె జీవితం ఎట్ట బతికిందో చూడండి. అది కాబట్టి మనము మన జీవితము ఎక్కడ కనపడాలంటే మన ఇంట్లోనే కనపడాలి. ఎక్కడ కనపడాలి చెప్పండి? అసలుకి ఇంట్లోనే. ఇంటి సాక్ష్యమే గొప్ప సాక్ష్యం బయట సాక్ష్యం కంటే కూడా. సంఘములు ఎట్లుంటామో సంసారంలో కూడా అట్లే ఉండాలి. సంఘములో ఒక ఆయన కూడికైపోతే ఆయన భార్య మొత్తం మంచం గించం కుండలన్నీ ఎత్తుకొస్తుందట. ఏమ్మా అంటే, లేదు సార్ మేము ఈడే కాపురం పెట్టుకుంటాం, మా ఆయన మందిరంలో అంటే దేవదూత లెక్క ఉంటాడు, ఇంటికి వస్తే దయ్యం లెక్క ఉంటాడు, ఇంటికాడ ఎందుకు లేదు సార్ ఈడే ఉంటాం, ఇంకొక మూలకు ఉంటాం, ఇదే చాలు సార్, నాకు ఇంకా ఇట్టనే ఉంటాం సార్. మా ఆయన ఈడు ఉంటే అసలు ఆయన మాటలేంటి, అబ్బాబ్బాబ్బా, ఆయన వర్చెస్ ఏంటి, ఆయన పలుకులేంటి, ఒక రూమ్ తీసుకొని సార్ ఈడే ఉంటాం సార్, నేను బయటకు పోను సార్. ఇంటికి పోతే తిట్టకుండా తంతున్నాడు సార్, ఆడే ఎందుకుంటాం సార్ అంటే ఏమని అర్థం తెలుసుకున్నా, ఇంకా ఆడే నీకు లేదు, ఇంకా బయట ఏం చెప్తాం చెప్పండి? ఏం చెప్తాం? అందుకే మనం మందిరం అంటే చాలా కొంతమంది చిన్న కారణం చెప్పి మందిరాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. మందిరములో ఉండకపోతే మనము ఎట్లా మారిపోతాం? ఇది మారే స్థలం. తల్లి ఒడి లాంటి స్థలం, బిడ్డకు దొరికే స్థలం. ఇది విడిది గది లాంటిది. ఇన్ని అనుభవాలు పోగొట్టుకొని బయటికి పోతే ఇంకెవరేం చేస్తారు చెప్పండి? అందుకే చిన్న చిన్న కారణాలు చెప్పి మందిరాన్ని, సంఘాన్ని, సహవాసాన్ని కోల్పోకూడదు. తర్వాత ఇంకొక మాట చూడండి, ఆ దినవృత్తాంతముల 2వ గ్రంథములోనే 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. 1వ అధ్యాయం 13వ వచనం. ఒకటి మందిరాన్ని విడిచిపెట్టడం సహవాసం అంటే ఇదొకటి. బలిపీఠము విడిచి. బలిపీఠం ఇది పాత నిబంధనలో బలులు అర్పించేటువంటిది బలిపీఠం. బలిపీఠము క్రొత్త నిబంధనలో దేనికి సూచన అంటే ప్రార్థన, ఆరాధనకు సూచన. అబ్రహాముకి లోతుకుండే తేడా ఏంటంటే అబ్రహాము బ్రతికినంత కాలం గుడారాల్లోనే బ్రతికినాడు.
అక్కడి నుంచి పోయేటప్పుడు అన్ని తీసుకోవడం, ప్రయాణం చేయడం. ఆయన ఆస్తిపరుడే, మంచి గొర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన ఒక చోట గుడారం వేసుకుంటాడంట. ఆయన చుట్టూ ఎవరుంటారు? పని వాళ్ళు గుడారాలు వేసుకుంటారు. ఈయన గుడారం ఎదురుగ్గా ఖచ్చితంగా అబ్రహాం ఎక్కడ పోయినా ఏం కట్టుకుంటాడట? బలిపీఠం కట్టుకుంటాడట. అంటే అబ్రహాము ఉంటే ఇంట్లోనైనా ఉంటాడు, లేకపోతే ఆడ దొరుకుతాడు? బలిపీఠం దగ్గరనే దొరుకుతాడు. అంతే. ఉంటే ఇంట్లో ఉంటాడు, అంటే బలిపీఠం దగ్గర ఉంటాడు. కానీ లోతు ఎక్కడ ఉన్నాడో తెలుసా? లోతు సొదొమ గవిని యొద్ద ఉన్నాడు. ఈయనకు బలిపీఠం లేదు. బలిపీఠాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? ప్రార్థన జరుగుతుంటే ప్రార్థన కాదనుకొని దాటుకొని వెళ్తున్నావా? ఆరాధన జరుగుతుంటే ఆరాధన కాదనుకొని నువ్వు కాలు పెట్టి బయటికి వెళ్తున్నావా? ఇదేమి న్యాయం? 6 రోజులు ఆరోగ్యం ఇచ్చి, 6 రోజులు నిన్ను పోషించి కాపాడి, కంటికి రెప్పలా కాపాడి, 7వ రోజు నన్ను ఆరాధించమని దేవుడు ఆజ్ఞ ఇస్తే 6 రోజులు అనుభవించి 7వ రోజు కూడా సాలకుండా దాన్ని కూడా మనమే వాడుకుంటే ఇది అన్యాయం కాదా? ఆరాధన వదిలిపెట్టి వెళ్తావేంటి? బలిపీఠము కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటే దాటుకుని వెళ్తున్నావేంటి? అంతే. సహవాసం అంటే ఎన్ని దూరం అవుతున్నాయి తెలిసిన? సహవాసానికి నేను దూరమైనాను అంటే అర్థం ఏంటంటే మందిరానికి దూరమైనాను, బలిపీఠానికి దూరమైనాను. ఇంకొక వచనం చూడండి, వాళ్ళు అదే దినవృత్తాంతం 2వ గ్రంథంలోనే 11-14 చూడండి. 11-14 వచనం. 11-14 11-14 ఇక్కడ నయోమి వెళ్ళిపోతున్నారంటే ఇది కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఏం వదిలిపెడుతున్నారు? గ్రామము, స్వాస్థ్యము. ఇది అంత సులభమైంది కాదు, గమనించండి. మనం ఉండే స్థలాన్ని, బెత్లెహేమును వదిలిపెట్టడం అంటే ఆమెకు బెత్లెహేములో స్వాస్థ్యం ఉంది, ఇల్లుంది. స్వాస్థ్యాన్ని వదిలిపెట్టి, సొంత ఊరిని వదిలిపెట్టి, తెలియని ప్రాంతానికి, అక్కడ ఎవరూ లేని ప్రాంతానికి వెళ్ళిపోవడం అంటే ఇదంతా సహవాసాన్ని కోల్పోవడమే. మనకేమనుకుంటామంటే సింపుల్ గా బెత్లెహేము నుండి వెళ్ళిపోయింది అంటాం. కానీ బెత్లెహేము నుండి వెళ్ళిపోయిందంటే ఆమెలో కనపడిన మొట్టమొదటి తప్పు ఏంటంటే విడిచిపెట్టకూడని స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళడమే ఆమె పతనానికి మూల కారణం. ఆమె బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే దేన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టు? దేవుణ్ణి వదిలినట్టు లెక్క, దేవుని ఆజ్ఞలను వదిలినట్టు లెక్క, సహవాసాన్ని వదిలినట్టు, మందిరాన్ని వదిలింది, బలిపీఠాన్ని వదిలింది, సొంత గ్రామాన్ని, స్వాస్థ్యాన్ని వదిలింది. ఇన్ని వదిలిన తర్వాత ఇంకా జీవితం ఎట్లా ఉంటుందో చూడండి. మన ప్రయాణం చేసేటప్పుడు కొన్ని వదిలిపెట్టకూడదు. ఒక విశ్వాసి ఎంత పని ఉన్నా, ఎంత ఉన్నా, ఆదివారం వచ్చిందనుకోండి, నేను ప్రభువును ఆరాధించాలి. ఈరోజు మందిరములో కూడిక ఉంది అంటే ఆ మందిరములో నేను ఉండాలి. ఇటువంటి సీరియస్నెస్ ఉందా? సహవాసంలో ఉండాలి. అటలే మనకి ఏ పని లేనప్పుడు, ఏ పొద్దు పోనప్పుడు ఏమొచ్చినావంటే ఈరోజు ఏం పని లేకున్నానన్నా అందుకే వచ్చేటోని కాదులే, మామూలుగా అయితే రాను కదా, కాకపోతే ఈరోజు ఫ్రీగా ఉంటే ఫ్రీగా ఎందుకు ఉండాలని ఇటుకు వచ్చినాడంట. అప్పుడే నీకు అర్థమవుతుంది మందిరాన్ని, సహవాసాన్ని నువ్వెంత ప్రేమిస్తున్నావో అర్థమవుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే విడిచిపెట్టకూడని స్థలాన్ని విడిచిపెట్టుట. 2వ తప్పిదం చూద్దాం చూడండి. 2వ తప్పిదం ఏంటి? ఈ ఎలీమెలెకు ప్రయాణములో 2వ తప్పిదం ఏంటో మనం ఐడెంటిఫై చేద్దాం చూడండి. 1వ అధ్యాయం రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 మళ్ళీ చదువుదాం. 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు గట్టిగా చదవండి. వెంట పెట్టుకొని
మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళి. ఎక్కడి నుండి ఎక్కడికి? బెత్లెహేము నుండి అది విడిచిపెట్టాడు. ఎక్కడికి వెళ్తున్నారు? మోయాబుకు. అంటే యాక్చువల్ గా ఇది వెళ్ళకూడని స్థలం. అసలు ఇది వెళ్ళకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, కళ్ళు ఎందుకున్నాయి? చూడ్డానికే ఉన్నాయి. కానీ అన్ని చూడొచ్చా? కొంతమంది వెళ్ళకూడదంటే ఇంకా కాళ్ళు ఉన్నాక వెళ్ళకుండా అడిగిపోతాం సార్. ఇంకా నువ్వు మరి ప్రతి ఒక్కటి ఇంకా ఆటకు వెళ్ళకూడదు. ఇటు కాళ్ళు దేవుడు ఇచ్చింది ఎందుకు? ఒక ఆయన ఇంత సూత్రంగా చెప్పినాడు, బీడి ఎందుకు తాగుతాయి పెద్ద, ఆరోగ్యం చెడిపోతాయంటే. ముక్కులు ఎందుకు ఇచ్చినాడు సార్? పొగిడ్సనికే. అబ్బా ఏం చెప్పినావురా, ఎంత సూత్రం పట్టుకున్నావు. దేవుడు అసలుకి ముక్కులే పెట్టకుండా ఉండేవాడు. అసలు బీడి తాగకూడదంటే దేవుడు అసలు ముక్కులే లేకుండా అంటే అసలు తాగుతల్లం కాదు కదా. ముక్కులు ఇడిసనికే రైలు ఇంజన్ మాదిరి అంటున్నాడు. వాయబ్బ నువ్వు బాగా కనుక్కున్నావప్ప. దేవుడు ముక్కు రంధ్రాలను పెట్టింది ఎందుకంటే ఈ బీడి సిగరెట్లు తాగి పొగనట్ట రౌండ్ రౌండ్ తిప్పనీకంట. అట్లాగే మనం కూడా గుర్తు పెట్టుకోండి, వెళ్ళకూడని కాళ్ళు ఉన్నాయి కదా, అన్ని చోటుకు వెళ్ళం కదా. నోరుంది తినడానికని అన్ని తినం కదా. తినదగినవి మాత్రమే తింటాం. తినకూడనివి కొన్ని ఉన్నాయి కదా. అట్లాగే అన్ని చోట్లకు వెళ్ళొచ్చున్న ఒక విశ్వాసి వెళ్ళకూడదు. అందులోనూ దేవుడు ఆజ్ఞాపించాడు. అసలుకు మోయాబు వాళ్ళు గాని అమ్మోనీయులు గాని మన దగ్గర రాకూడదు అంటే ఇంకా మనం వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతాం చెప్పండి. కాబట్టి రెండవ తప్పు చేసింది రాసుకుందాం, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడం. వీళ్ళు చేసిన రెండవ తప్పు వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడం. వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడం ఇది అసలు కారణం. విడిచిపెట్టకూడని విడిచిపెట్టినారు, అదొక తప్పు. రెండవది, ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికే వెళ్తున్నారు. ఎక్కడికైతే వెళ్ళకూడదో అక్కడికే వెళ్తున్నారు. ఒక్క మాట మనము ఆలోచన చేద్దాం. చూడండి, వెళ్తే ఏమైతుంది? వెళ్తే ఏమి? 106వ కీర్తన ఒక మాట చదువుకుందాం. 106వ కీర్తన. నేను వెళ్ళకూడని స్థలానికి వెళ్ళినానే అనుకోండి, ఏమైతుంది? 106వ కీర్తన 35వ వచనం చూడండి. 35వ వచనం. అన్యజనులతో సహవాసము చేసి ఏం ప్రాబ్లం తెలుసునా? ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళ లక్షణాలు మనకు అబ్బుతాయి. ఇది వాస్తవం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ఇంట్లో పుట్టిన పిల్లలు మన లెక్కనే మాట్లాడుతుంటారు చూడండి. ఒక ఆమె అంటుంటది, మా వాడు ఇంత మాట అన్నాడు సార్, ఎట నేర్చుకున్నాడో. ఎట నేర్చుకోలేదు, నువ్వు నేర్పించిందే. ఎట నేర్చుకుంటే చెప్పండి. ఇంకా మీ ఇంట్లో కాదని బయట పోయి నేర్చుకుంటాడా? సహవాసం ఎట్లుంటే మన ప్రవర్తన కూడా అట్లుంటది. ఇక్కడ ఏం ప్రాబ్లం ఏంటంటే, వెళ్ళకూడని స్థలానికి వెళ్తే ఏమవుతుందంటే అన్ని జనుల క్రియలు నేర్చుకొనిరి. అన్యజనుల క్రియలు నేర్చుకొనిరి. ఎన్ని నేర్చుకున్నాను తెలుసునా? ఇవన్నీ బయటపడాలంటే పెళ్ళిళ్ళప్పుడు చూడొచ్చు, బర్త్డేలు చేసినప్పుడు చూస్తుంటాం, ఫంక్షన్లు చేసేటప్పుడు చూస్తుంటాం. ఇవన్నీ ఏడ నేర్చుకున్నారప్పా? ఎక్కడ నేర్చుకున్నారు? మనం 24 గంటలు ఎవరితో కలిసి తిరుగుతుంటామో వాళ్ళ దగ్గరని ఇవి నేర్చుకుంటాం. వాళ్ళ దగ్గరని ఇవి నేర్చుకుంటాం. మామూలుగా ఇవి చిన్నవి అనుకుంటుంటాం, కానీ ఎక్కడ నేర్చుకున్నామో బాగా ఆలోచించి. పెళ్ళైతేనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు 3 వేస్తారు, 3 ముళ్ళు. ఏదానికి? చీరకు దోతికి. ఎట్లా? ఎన్నో అధ్యాయంలో ఉందమ్మా, ఎన్ని ముళ్ళు వేయాలా, ఎట్లా కట్టాలని. ఏమో సార్ అది తెలియదు. మరి ఎట్లా? ఎట్లా అంటే కొన్ని వస్తుంటాయి సార్. అట్లే మా తాత కట్టినాడు, వాళ్ళు కట్టినారు, మేం కడతాం. ఎంత బాగా అర్థమైనాయి. పెళ్లి కొడుకు అయితే కత్తి పట్టుకొని నిమ్మకాయ పొడుచుకొని తిరుగుతుంటాడు బజార్లో. రమ్మడి ఏడుందిరా అంటే ఏడుందంటే ఇంకా ఇవన్నీ అడగకూడదు సార్. ఇంకా ప్రతి ఒక్కటి ఇట్లంటే పెళ్లి చేసుకోలేము. ఇంకా ఏ పని కాదు. ఇంకా పెళ్లి కొడుకు అంటేనే కత్తి పొడుచుకోవాలా, పెట్టుకోవాలా, టవల్ వేసుకోవాలా, వెనక ఇట కట్టుకొని తిరుగుతా ఉండాలి బజార్లో. రమ్మడి ఇంత మర్యాద ఎట్లా నేర్చుకున్నారు? ఎట్లా నేర్చుకున్నా అంటే 24 గంటలు వాళ్ళ చుట్టూ తిరిగేది.
24 గంటలు వాళ్ళ వెనకబడి తిరిగి వాళ్ళతో పాటు పోయి పెళ్లిళ్ళకి పోయి వాళ్ళని చూసి అంతేగాని నువ్వు దేవుని మందిరానికి వస్తే దేవుని వాక్యం వింటే దేవుని మర్యాద వస్తుంది, లోకంతో తిరిగితే లోక మర్యాద వస్తుంది. ఇంకా ఎందుకు వస్తుంది అంటే అన్ని జనులతో సహవాసం చేసి ఎవరి క్రియలు నేర్చుకుంటున్నారు? వారి క్రియలు. ఇవి దేవుని క్రియలు కాదు. ఏమని అర్థం ఉందా? ఒక్కదాన్ని పట్టుకొని అడగండి, ఇది ఎందుకు చేస్తున్నాం? ఏం తెలియదు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు చేసినారు కాబట్టి మనం చేస్తున్నాం. నో, అట్లా ఉండకూడదు. దేవుని మర్యాద మనకి నాళ్ళైంది వంట పట్టలే, లోక మర్యాద మాత్రం బాగా అంటబట్టింది. కారణం ఏంటంటే మనం వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడం వల్ల నేర్చుకోకూడని సంగతులు నేర్చుకుంటున్నాం. నేర్చుకోకూడని సంగతులు. ఎస్, కొన్ని సందర్భాల్లో మనం ఏమేమో పేరు చెప్పి శ్రేష్టమైన వాటిని వదిలిపెట్టి, ఒక ఆయన ఫారిన్ లో నుంచి ఈ మాట చేశాడు, అయ్యా ఇండియా నుంచి దుబాయ్కి కానీ ఫారిన్ కంట్రీస్కి కానీ మీరు భారతదేశం నుంచి డబ్బుల కోసమని ఒంటరిగా వస్తారు. చర్చి పాస్టర్ చెప్పినాడు, కానీ ఒంటరిగా వచ్చిన వాళ్ళు ఇలా జంటలుగా మందిరానికి వస్తున్నారు అన్నట్టు. ఆయన మందిరాలకు 6 ఏళ్ళు 8 ఏళ్ళు ఆ దేశాలకు పోయి అక్కడ సంపాదించుకుందామని పోయి అన్ని వదిలిపెట్టి నువ్వేమనుకుంటున్నావు, వీటికి వచ్చినాక జంటలకు వస్తారు. మళ్ళీ విచిత్రం ఏంటంటే మళ్ళీ ఆ దేశాన్ని నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఈ దేశంలో దిగితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళు వెళ్ళిపోతారు. ఎన్ని అవలక్షణాలు జరుగుతున్నాయో తెలుసా? ఎక్కడ నేర్చుకుంటున్నారు ఇవన్నీ? అంటే మనకు ఏది ముఖ్యం? డబ్బులు ముఖ్యమా, జీవితం ముఖ్యమా, సహవాసం ముఖ్యమా, ఏది ముఖ్యమో కనుక్కోలేకపోతున్నాం. అందుకే గుర్తుపెట్టుకోండి, వెళ్ళకూడని స్థలాలకు వెళ్తే నేర్చుకోకూడనివి నేర్చుకుంటాం. ఇంటిలో ఒంటరిగానైనా పడుకొని నిద్రపోగాని ఇట్లా అనవసరమైన అన్ని జనులతో సహవాసం చేయడం ద్వారా చాలా సంగతులు నేర్చుకొని చెడిపోతున్నారు. ఇంకొక మాట చూడండి, మనం ఎక్కడికి వెళ్ళకూడదో కొన్ని చూద్దాం. ఒక మాట ఆదికాండం 24:6 చూడండి. ఆదికాండం 24:6 ఏముంది? ఆదికాండం 24:6. అబ్బో, ఒక హెచ్చరిక చేస్తున్నాడు ఎలియాజర్తో. బి కేర్ఫుల్ ఎలియాజర్, ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకును మాత్రం అక్కడ తీసుకుపోయినంటే వాళ్ళు మార్చేస్తారు నా కొడుకును. నువ్వు ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావాల్సిందే గాని నా కొడుకును ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి తీసుకొని వెళ్ళకూడదు. ఎంత కేర్ఫుల్గా ఉన్నాడు అబ్రామ్. మనం కూడా ఎట్లా ఉండాలి? అంత జాగ్రత్తగా ఉండాలి. నా పిల్లలు ఆ స్థలానికి వెళ్ళకూడదు, నా పిల్లలు ఆ స్థలంలో ఉండకూడదు, తీసుకొని పోకూడదు. ఇట్లా చేసి లాస్ట్కు పెళ్లి సంబంధాలు కూడా కలిగించుకొని జీవితాల్ని పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మాట పట్టించుకోక ఇలా చేసుకోకూడదంటే అయితే ఏమవుతుంది అని ముందుకు పోయి ఇంకా ఏడ్చుకుంటూ బ్రతికిన కాలాలు ఉన్నాయి. చాలా మందికి పట్టదంత దేవుని ఆజ్ఞ మీద నిలబడదాం అన్న ఆలోచన ఉండదు. తర్వాత ఇంకొక వచనం చూడండి, అదేంటంటే లేవియ కాండం 19:37. లేవియ కాండం 19వ అధ్యాయం 31వ వచనం. లేవియ కాండం 19:31. లేవియ కాండం. కర్ణ పిశాచి గలవారి యొద్దకు, అమ్మో ఇది కూడా చూసుకోండి, కర్ణ పిశాచి గలవారి యొద్దకు. ఒక రకంగా చెప్పాలంటే ఎవరు వీళ్ళు? సౌలు పోయినాడు చూడండి లాస్ట్కి. ఇంకా సౌలు దిక్కు తెలక, ఏమి తోచక, దేవుడు మాట్లాడక, ప్రవక్త లేడు, సమూయేలు చనిపోయినాడు, దిక్కు తోచక ఇంకా సోది చెప్పామే వాళ్ళు దయ్యాలతో మాట్లాడించే ఆ కర్ణపిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళినాడు. లాస్ట్కి ఎంత బ్రతుకంటే అంత. మనం కూడా దేవుని బిడ్డలమని పేరు చెప్పుకొని ముహూర్తాల కోసం, మంచి దినాల కోసం వీళ్ళని ఆశ్రయిస్తే అసలుకి వెళ్ళొచ్చునా నీలాంటి వాడు ఆ స్థలానికి? నీలాంటి వాడు ఆ పని చేయొచ్చునా? దేవుని బిడ్డవని పేరు చెప్పుకొని వారి దగ్గర కూర్చొని వారి సలహాలు తీసుకోవచ్చునా? లేదు. అన్ని చేసేవన్నీ చేయడం, పరిశుద్ధ వివాహం అని పేరు పెట్టడం. ఇది అన్యాయం కాదా? ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఇటువంటి వారి దగ్గరకు వెళ్ళకూడదు. దేవుని బిడ్డలు, ఇది వెళ్ళదగిన స్థలము కాదు. దేవుడు పోకూడదు అని చెప్పిన స్థలాలకు పోకుండానే ఉండాలా, ఇక్కడికి వెళ్ళకూడదు అని చెప్పిన స్థలాలకు వెళ్ళకుండానే ఉండాలి అన్నది ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈరోజు చివరికి ఒక వచనం చదవండి. సామెతలు 25:17 కూడా ఒక మాట చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం మాటి మాటికి, ఇది కూడా దేవుడు చెప్పినదే. సామెతల గ్రంథం 25:17 మాటి మాటికి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు? ఎస్, నేను ఒక మాట చెప్తాను. అవసరం ఉంటే తప్ప, పని ఉంటే తప్ప ఎవ్వరు పక్కింటికి కూడా వెళ్ళకూడదు. ఎందుకు వెళ్తావు మాటి మాటికి? ఏం అవసరం? అలా వెళ్ళి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఏం వచ్చినట్టు ఊకెందుకు వస్తావు? ఏం అవసరం ఏముంది? ఇట్లా ఉండకూడదు. ఆఖరికి పొరుగువాడైనప్పటికీ మాటి మాటికి వెళ్ళకూడదు. సో దేవుని వాక్యం మనం సరిగ్గా అర్థం చేసుకోతే ఎక్కడికి వెళ్ళాలనో ఎక్కడికి వెళ్ళకూడదో దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది. సో మనం ఈరోజు ఇక్కడ ఆగుదాం. ఏంటంటే, నయోమి ఎలీమెలెకుల యొక్క ప్రయాణములో జరిగిన తప్పిదాలు. వాళ్ళ ప్రయాణము తప్పుడు ప్రయాణం. ఆ ప్రయాణంలో వారు చేసిన తప్పిదాలు ఏంటంటే, ఒకటి, విడిచిపెట్టకూడని స్థలాన్ని విడిచిపెట్టడమే మొదటి తప్పు. రెండవ తప్పు ఏంటంటే, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళకూడదు. దీంట్లో మనం నేర్చుకునే ఆత్మీయ సత్యాలు ఏంటంటే, ఒక విశ్వాసి విడిచిపెట్టకూడనివి ఏంటివి? నంబర్ 1, దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో మనం ఏం చేయకూడదు? వదిలిపెట్ట. ప్రాణం వదిలినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి వదిలి బ్రతికేదానికంటే కూడా ప్రాణం వదిలి చచ్చిపోవడమే మంచిది. ఆ స్థితికి వెళ్ళాలి. దేవుణ్ణి వదిలిపెట్టకూడదు, దేవుని సహవాసాన్ని వదిలిపెట్టకూడదు, దేవుని ఆజ్ఞలను వదిలిపెట్టకూడదు, మందిరాన్ని వదిలిపెట్టకూడదు, బలిపీఠాన్ని వదిలిపెట్టకూడదు. ఇవన్నీ వదిలిపెడితే ఇంకా మనకు ఆత్మీయ జీవితానికి ఏం దొరుకుతుందండి? ఏం దొరుకుతుంది? ఇంకా బతుకుతాం అనుకుంటున్నావా ఆత్మీయంగా? నువ్వు పేరుకు జీవించుచున్నావు గాని నీవు మృతుడవే. విడిచిపెట్టకూడదు. రెండవది, వెళ్ళకూడని స్థలానికి దేవుడు వెళ్ళకూడదంటే అయిపోయి, అది ఎంత మంచి స్థలం అన్నా కానీ వెళ్ళకూడదు, అంతే. నీకేం పని అక్కడికి పోవడానికి? ఎందుకు వెళ్తున్నావు? అలా వెళ్తే అవన్నీ నువ్వు నేర్చుకుంటావు. వారి క్రియలు నేర్చుకుంటావు, నీ ఆత్మీయతను పోగొట్టుకుంటావు, నీ యొక్క ప్రత్యేకతను పోగొట్టుకుంటావు. అందువల్ల వెళ్ళకూడని స్థలానికి వెళ్ళడం. తదుపరి క్లాస్లో మనం 3వది కూడా చూద్దాం. అది చెయ్యకూడని పని చేశారు. ఆడిపోయి చెయ్యకూడని పని.